Hello guys. Hello. Hello. Okay. Hello guys. Okay. Welcome to my channel. జస్ట్ 7:05 వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా? 7:05 వరకు వెయిట్ చేస్తాను. దెన్ మనం మన వీడియో అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో అందులోపల చిన్న స్మాల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాము. ఇది ఇందంగా చేసిన రికర్సివ్ అప్రోచ్. Ctrl+A-. సో ఏం చేద్దామంటే మనము వీడియోస్ అనేవి ఎలా వస్తాయంటే ఇప్పుడు ఫస్ట్ లైవ్ డైలీ. ఇంకా నేను టైమింగ్ అనుకోలేదు. సో మనం ఒక 2-3 days లైవ్ చేసిన తర్వాత టైమింగ్ డిసైడ్ అవుదాము. లైక్ జస్ట్ డైలీ 2 hours అయినా 4 hours, ఎందుకంటే నాకు హాలిడే. సో నేను మేబీ ఎక్కువ లైవ్ టైం చేయగలుగుతాను అనమాట. అంటే లైక్ మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours, ఇలాగా మనం ఎక్కువ లైవ్ టైం నేను చేయగలుగుతాను. అంటే ఏంటి, ఎక్కువసేపు ఆన్లైన్లో ఉండగలను లైవ్గా. బట్ మీరు ఉంటారో లేదో తెలియదు కాబట్టి. సో ప్రస్తుతం ఈ ఈ లైవ్ అయితే 7 to 9 అనమాట. ఇంటికి వచ్చాను, నాకు ఇంట్లో వైఫై ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు మనకి. సో 7 to 9 వీలైనంత వరకు లైవ్గా ఉన్నప్పుడు సాల్వ్ చేసేస్తాను. సో మీకు ఎవరన్నా ఇప్పుడు ఈరోజు మాత్రం 7 to 9, రేపు మళ్ళీ మార్నింగ్ మేబీ లైక్ 3 to 5, అంటే 2 hours పెట్టుకుందాం. ఎందుకంటే మనకి బ్రెయిన్ అనేది అంతకంటే ఎక్కువసేపు కూర్చొని ఫోకస్ చేయలేమన్నమాట, మనకు కూడా రెస్ట్ ఉంటూ ఉండాలి. సో 3 to 5 అంటే 2 hours కోడింగ్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ 6 to 7 కదా, 2 hours గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఇంకొక 2 hours అనమాట. ఓకే. ఇలా బాగుంటుంది అనుకుంటున్నా. 3కి 2 hours ముందు అంటే 1, మళ్ళీ వద్దులే, డైలీ ఒక 4 hours చాలు. డైలీ 4 hours చాలు, ఎందుకంటే నాకు రిమైనింగ్ టైం నేను గేట్కి ఇవ్వాలి. గేట్ వీడియోస్ చేస్తున్నాను, గేట్ వీడియో ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ వీడియోస్ ఒకేసారి చేస్తున్నాను కాబట్టి గేట్కి రిమైనింగ్ టైం ఎంత ఉందో అది ఇస్తాను అనమాట. హాలిడేస్ ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నా కాబట్టి. సో గేట్ ఓకే, మేబీ ఎస్ సరిపోతుంది నాకు తెలిసింది. సో డైలీ 3 to 5, 7 to 9, 2 sessions అనమాట. 2 sessions, 2 sessions 4 hours. సో లైవ్లో చేస్తాను అనమాట. ఓకే, మళ్ళీ రబ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాద్దాం. ఓకే. సో డైలీ లైవ్ సెషన్ ఏదన్నా, ఐ మీన్ ఏమంటారు, చేంజెస్ ఉంటే నేను మీకు చెప్తాను అనమాట. ఇది వాట్సాప్ గ్రూప్లో నేను మీకు చెప్తాను. డైలీ లైవ్ సెషన్స్ వచ్చి 7 to 9, ఇంకా 3 to 5. 7 to 9 PM, 3 to 5 PM అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇవి చేసిన తర్వాత ఈ లైవ్ సెషన్ వీడియోస్నే, లైవ్ వీడియోనే డౌన్లోడ్ చేసుకుని నేను అప్లోడ్ చేస్తాను. వీడియోస్ని డౌన్లోడ్ చేసి నార్మల్ యూట్యూబ్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ లైవ్ సెషన్లో కూడా ఉంటుంది, ప్లస్ వీడియోగా కూడా. ఓకేనా? చూసే వాళ్ళు చూస్తారు కదా, లైక్ కొంతమంది లైవ్ సెషన్ చూడరేమో, ఐ మీన్ మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి. సో అది ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే ఉందనుకోండి, రైట్, మన ఛానల్లోకి వెళ్ళామంటే వీడియోస్కి సపరేట్ ఉంటుంది, లైవ్కి సపరేట్ ఉంటుంది. ఇలాగా కొంతమంది ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఇవి కొన్ని వీడియోస్ చేశాను, ఇవి కొంతమంది చూడకపోవచ్చు. ఆల్రెడీ గేమింగ్ కూడా కొంచెం చేస్తున్నాను, కొంతమంది లైవ్ చెక్ చేయకపోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి లైవ్కి వెళ్ళి ఇవి డౌన్లోడ్ చేసుకొని వీడియోని, అదే వీడియోని ఇక్కడ ఇక్కడ అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా? అలా అనమాట. ఓకే, ఇది లైవ్ జరిగే వీడియో కూడా ఉంది.
ఇక్కడ. అలా అన్నమాట. ఓకే. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కామెంట్ చేయండి లైక్ హాయ్ అని. 4 ఉంది వాచింగ్. ఎవరు వచ్చారో కొంచెం చెప్తారా? 7:10కి స్టార్ట్ చేసేద్దాం ఓకేనా సెషన్ని. అంతవరకు కొంచెం పరిచయం చేసుకోండి మనం. ఓకే వాచింగ్ 3 అయ్యింది. ఎవరు వెళ్ళిపోయినట్టున్నారు. సో ఉన్న వాళ్ళు హాయ్ అని కానీ ఏదైనా మెసేజ్ పెట్టండి ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగా 7 to 9 PM 3 to 5 PM లైవ్ వీడియోస్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనకు లైవ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే మీకు ఎవరికన్నా అర్థం కాకపోయినా ఏదైనా మీన్ ఏమంటారు ఇది నాకు తెలియట్లేదు అని చెప్పి మీరు అడిగితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అదే టాపిక్ని మళ్ళీ మళ్ళీ కూడా చేయొచ్చు. ఇప్పుడు అదే మనం రికార్డెడ్ వీడియో అనుకోండి, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీకు నచ్చకపోతే నేను డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వలేను అనమాట. అంటే ఇప్పుడు నేను సపోజ్ యూట్యూబ్ వీడియోలో యూట్యూబ్ వీడియోలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకోండి, నా దగ్గర నిజానికి ఒక 3-4 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మేబీ మీకు రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్స్ నచ్చుతాయేమో. అర్థమైందా? సో అందుకు ఒకవేళ మీరు ఇంటరాక్షన్ ఏముంటుందంటే మీకు ఇది అర్థం కాలేదు, ఈ పాయింట్ లేదు, కోడ్ అర్థం కాలేదని చెప్తే నేను లైవ్లో చెప్తాను. ఒకవేళ ఆల్రెడీ అయిపోయిన ప్రాబ్లమ్స్ కూడా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ అయిపోయిన ప్రాబ్లమ్స్ కూడా మీరు కరెంట్ ఇప్పుడు వర్కింగ్లో ఉన్నారనుకోండి, లైక్ సపోజ్ ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఇలా సర్కిల్గా చేయగలి ప్రింటింగ్, ఇది మీకు డౌట్ ఉంది అనుకోండి, స్పైరల్ లేయర్స్ అంటారు దీన్ని. ఇది డౌట్ ఉంటే మీరు అడుగుతారు అనమాట, నేను దాన్ని మళ్ళీ చెప్పగలుగుతాను. యాక్చువల్గా ఈ స్పైరల్ లేయర్స్ అనేది పైథాన్లో నేను జస్ట్ సింగిల్ మెథడే చెప్పాను, 1 మెథడే చెప్పాను. రిమైనింగ్ 2 మెథడ్స్ చెప్పలేదన్నమాట. అంటే ఏంటి, ఇలా సర్కిల్ వెళ్ళడం కానీ మ్యాట్రిక్స్ ట్రావర్సల్ టెక్నిక్ కానీ ఈ రెండు చెప్పలేదన్నమాట నేను మీకు. సో అది కూడా మీరు ఒకవేళ అడిగితే బ్రో కొంచెం అది కూడా చెప్పమంటే అది కూడా చెప్తాను అనమాట ఓకేనా. అలా అనమాట. సో అలా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు నన్ను అడగచ్చు అనమాట, ఇది చెప్పండి బ్రో, అది చెప్పండి బ్రో అని చెప్పి అడగచ్చు. నేను కూడా ఒకవేళ ఏమంటారు కొంచెం టైం పట్టా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అనమాట ఓకేనా. అంటే ఇది ఫాస్ట్గా అయిపోవాలని కాదు, అంటే ఏంటి ఇప్పుడు ఫాస్ట్గా స్ట్రైవర్ షీట్ కంప్లీట్ చేయాలని కాదు, మనం నేర్చుకుందాం. స్ట్రైవర్ షీట్ నేను షీట్ అని రాసిన స్ట్రైవర్ షీట్ అని కంప్లీట్ చేయడానికి కాదు, మనం ఏమంటారు మనం నేర్చుకోవాలన్నమాట. వీలైనంత వరకు నేర్చుకుంటా, మీరు ఏమైనా డౌట్స్ అడిగితే నేను కూడా ఇంకా నేర్చుకుంటాను అనమాట ఓకే. అది కాక లైవ్ అయితే మనకు వాచ్ టైం కూడా ఎక్కువ వస్తుంది. మనం ఇప్పుడు అరౌండ్ 6800లో ఉన్నాం, 1680 ఉన్నాం వాచ్ టైము. సో మనం లైవ్ సెషన్ చేస్తే వాచ్ టైం పెరుగుతుందేమో అని ఓకేనా. సో డైలీ 2 అవర్స్ అంటే 4 అవర్స్ కదా, ఒక 10 మెంబర్స్ చూసినా కూడా మన వాళ్ళు 10 into 4 40 వస్తుంది అనమాట. డైలీ 40 అంటే ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఓకే. సో అప్పుడు మనం త్వరగా మనం 4000 వాచ్ టైం రీచ్ అయ్యి మనం ఏమంటే మానిటైజ్ చేయొచ్చు అనమాట మన ఛానల్ని ఓకే. సో 7 అయింది, ఇంకొక 3 minutes ఉంది. సో ఇంకా ఎవరు నాకు తెలిసి రాలేదనుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు? వాచింగ్ 3 అనమాట ఇప్పుడు ఓకే. 3 మెంబర్స్ వాచింగ్ చేస్తున్నారు. స్ట్రైవర్ షీట్ లింక్ ఉంది, బట్ మేబీ యూట్యూబ్ లింక్ కూడా యాడ్ చేసి ఉండాల్సిందే నేను. ఎస్, నెక్స్ట్ వీడియో నుంచి ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ లింక్ కూడా నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ లైవ్ సెషన్ నుండి, అది మర్చిపోయాను. వెయిట్, నేను కామెంట్లో షేర్ చేస్తాను యూట్యూబ్ కమ్యూనిటీ లింక్. వెయిట్ చేయండి. వన్ మినిట్, నేను మీకు మన యూట్యూబ్ వీడియో కమ్యూనిటీ లింక్ షేర్ చేస్తాను ఓకేనా.
ఏ హాయ్ హాయ్ అన్న. ఐఎన్క్యూ గేమర్. హాయ్ బ్రో. ఎవరు ఐఎన్క్యూ గేమర్? ఓకే బ్రో, నీ డీటెయిల్స్ చెప్పగలవా కొంచెం? లైక్ ఏ ఇయర్ చదువుతున్నావు నువ్వు? వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మ్మ్. మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ షేర్ చేశాను చూడండి. ఐ మీన్ చాట్లో వస్తుంది, లైవ్ చాట్లో. యాక్చువల్లీ పింగ్ చేయొచ్చా చాట్ని? పింగ్ చేయలేమా? హలో. DCME థర్డ్ ఇయర్ అండ్ వీడియోస్ ఆర్ క్వైట్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. DCME అంటే డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. DCME అంటే కాలేజ్ నేమా బ్రో అది? DCME. DCME. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఓకే, డిప్లొమా స్టూడెంటా? డిప్లొమా. ఓకే 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 బ్రో. నైస్. యాక్చువల్లీ నాకు చాలా ఉంటాయి అనమాట, ఇవేమంటారు, బీటెక్ అని, డిప్లొమా అని. సో ఎవరైనా అందరం మనం చేసేది సాఫ్ట్వేర్ జాబే కదా. సో కొంచెం నాకు అవన్నీ తెలియదు. లాటెన్సీ ఆఫ్ చాట్ తగ్గించు బ్రో. ఓకే, లాటెన్సీ. యాక్చువల్లీ నాకు ఆ సెట్టింగ్స్ తెలియదు. ఆ, ఇందులో ఎక్కడో ఉంటుంది. ఓకే, అది నేను చూస్తాను బ్రో. ఐ మీన్ మేబీ నెక్స్ట్ వీడియో నుంచి నేను తగ్గిస్తాను, అది ఎలాగో నాకు తెలియదు. ఓకేనా? అంటే మేబీ నువ్వు చెప్పే చాట్ నాకు కొంచెం లేట్గా వస్తుందేమో కదా. అంతేనా లాటెన్సీ అంటే? స్ట్రీమ్ సెట్టింగ్స్ లో ఉంటుంది. ఇదే నేను ఐ మీన్ ఇక్కడ నుంచే స్ట్రీమ్ చేస్తున్నాను, బ్రాడ్కాస్ట్ చేసి. ఇప్పుడు నేను సడన్గా చేంజ్ చేయాలంటే మేబీ ఆఫ్ అవుతుందేమో స్ట్రీమ్ అనేది. ఓకే, యూట్యూబ్ స్టూడియోలోనా? వెయిట్ చెక్ చేస్తాను. వైటీ స్టూడియో. గో లైవ్. కంటెంట్ లైవ్. ఇది మనం ప్రజెంట్ ఉన్నది సెట్టింగ్స్, ఐ మీన్ డీటెయిల్స్. మన thumbnail ఇది. ఇది ప్లేలిస్ట్ యాడ్ చేద్దాం. శ్రేవర్షి డిఎస్సి అని తెలుగు. డన్. కస్టమైజేషన్. డిస్కట్. సేవ్. ఇది లైవ్ ఆగట్లేదు కదా. ఐ మీన్ ఇలా చేంజ్ చేసేటప్పుడు లైవ్ అనేది ఓకే స్టాప్ అవ్వట్లేదు. స్టాప్ అవుతుందా? లేదు. ఓకే. సో కస్టమైజేషన్. లైవ్ చాట్లోనే ఉంది. ఐ మీన్ హూ కెన్ సెండ్ మెసేజ్ ఎనీ వన్. హౌ లాంగ్ యూ వాంట్ టు పార్టిసిపెంట్ టు వెయిట్ బిట్వీన్ సెండింగ్ మెసేజ్. ఇది కాదు. సో లాటెన్సీ నాకు కనిపించట్లేదు బ్రో. లైక్ సెట్టింగ్స్. ఓకే, అది నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. ఓకేనా? అది చెక్ చేస్తాను నేను, ఎందుకంటే లేటెన్సీ తక్కువ ఉంటేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నాకు వైఫై కరెక్ట్గానే ఉంది కాబట్టి కొంచెం తక్కువ అయ్యేటట్టే చూడాలి. కరెంట్ లైవ్లో అవ్వదు. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయన్నా. ఓకే, కరెంట్ మెసేజ్ డిలేని తగ్గించు బ్రో. దట్ ఐ మీన్ ఓకే, ఖచ్చితంగా చేస్తాను. ఓకే బ్రో. సో ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా మనం? సో నీకు లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటివరకు? నువ్వు వచ్చావు కాబట్టి నీతోనే ఇంటరాక్ట్ అవుతాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? జస్ట్ నువ్వు ఏమంటావు అంటే ప్యాటర్న్లో డౌట్ ఉంటే ప్యాటర్న్ కానీ దాన్ని జస్ట్ మార్క్ చేసావంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అంత క్లియర్ ఉందంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా?
నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను, తర్వాత నువ్వు చెప్పొచ్చు ఇక్కడ ఏమంటారు బ్రో అర్థమైంది అర్థం కాలేదు, లెట్స్ గోనా. ఓకే అయితే సరే, అయితే మరి మనం ఇంకా ఆమ్స్ట్రాంగ్ నెంబర్కి వెళ్దాము. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఇది నాకు కూడా తెలియదు, నేను యాక్చువల్ మర్చిపోతుంటాను. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే నాకు తెలిసిన ఒక మైండ్లో గుర్తుండేది. ఇప్పుడు 1 2 3 అన్నారు అనుకోండి, 1ని క్యూబ్ చేసి 2ని క్యూబ్ చేసి 3ని క్యూబ్ చేసి యాడ్ చేయడం అది ఒకటి ఉంటుంది, అది పర్ఫెక్ట్ నెంబర్ అనుకుంటా మేబీ. అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి బ్రో, నాకు అది కరెక్ట్గా ఐడియా లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ వింటే కానీ నాకు ఐడియా రాదు. లేదంటే ఇది కూడా ఉండొచ్చు, 1 + 2 + 3 123 ఉంది అనుకోండి, 1 + 2 + 3 చేస్తే అది మళ్ళీ ఈ 123కి ఈక్వల్ అవుతుందా లేదా అని. ఎగ్జాంపుల్ ఏంటంటే 11 11 కాదు, నెంబర్ అందులోనే డిజిట్స్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ అయ్యేటట్టు ఏమున్నాయి అబ్బా, 5 6 56 అవుతుంది, అలా కాదు, 5 6 అంటే 11 అవుతుంది. గుర్తు రావట్లేదు. అంటే ఎలాగంటే ఇప్పుడు 11 ఉంది అనుకోండి, ఇందులో డిజిట్స్ 1 యాడ్ చేసాం అనుకోండి, ఎంత రావాలి మనకి, 2 కదా. యాక్చువల్లీ ఇది కూడా 2 అయి ఉండాలి, బట్ ఏదో ఒకటి వెయిట్ చూద్దాం అసలు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో. మర్చిపోయాను నేను ఆమ్స్ట్రాంగ్ అని, పర్ఫెక్ట్ అని. ఓకే, క్యూబ్ చేయడమే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే, క్యూబ్ చేయడము. మరి యాడ్ చేసేది దేంట్లోనూ నాకు తెలియదు అనమాట, ఉండే డిజిట్స్ని యాడ్ చేస్తే రావడం అనమాట, అది కూడా ఉంది. సో 153, ఇప్పుడు నెంబర్ 153 అనుకోండి, 1ని క్యూబ్ చేయాలి, వాల్యూ ఎంత 1. 5ని క్యూబ్ చేయాలి, వాల్యూ ఎంత 15, 5 5 25, 25 25 125. 3ని క్యూబ్ చేయాలి, 3 3 9, 9 3 27, యాడ్ చేస్తే 125 + 27 + 1, 8 + 5 3, 1 5 153 అనమాట. ఇది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే. సో మీకు అర్థమైందా ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇట్స్ కవర్డ్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో 153 అంటే అది, అంటే నెంబర్స్లో ఉండే డిజిట్స్ తీసుకొని పవర్ చేయడమే. సో దీన్ని ఇప్పుడు మనం కోడ్గా రాయాలి, ఏదర్ జావాలో రాయొచ్చు, లేదంటే మనం పైథాన్లో కూడా రాయొచ్చు. ఆన్ రోడ్ నీకు ఏది ఇష్టం, పైథానా జావానా, లేదా రెండు నేర్చుకుందాం అనుకుంటున్నావా? ఓకే, ఆఫ్లైన్ వెళ్ళిపోయావా ఏంటి? ఎస్, స్ట్రీమింగ్ 2 ఉన్నారంటే ఆఫ్లైన్ వెళ్ళిపోయినట్టున్నా. కొంచెం లాగ్ అవుతుంది. పైథాన్, ఓకే 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 ఓకే, అంటే నాకు రాదు, బట్ ఎస్ నేర్చుకుందాం. కరెంట్లీ డన్ ఇన్ పైథాన్ అని జావా. ఓకే కూల్, నాకు పైథాన్ రాదు, సో ఓకే నువ్వు నాకు నేర్పిద్దు పైథాన్ని. ఓకే, సో ఇందులో స్టెప్స్ ఏముంటాయి అనుకుంటున్నారు? మనం ఆల్రెడీ ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు 1 5 3 ఉంది కదా, కరెక్టేనా? సో ఇందులో అంటే ఫస్ట్ నెంబర్ని గెట్ చేయాలి మనం, 3. దీన్ని ఎలా గెట్ చేయాలో మనకు తెలుసు, %10 చేసి గెట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్ని ఎలా గెట్ చేయాలో తెలుసు, గెట్ చేసి మనం యాడ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు రివర్సింగ్ నెంబర్లో మనము ఆల్రెడీ యాడ్ చేసామన్నమాట, నెంబర్ని తీసుకొని దాన్ని ఇంటూ 10 చేసి ప్లస్ రిమైండర్ మళ్ళీ చేస్తున్నాం కదా. అంటే ఏంటి, రెవ్ ఈక్వల్ టు రివర్స్ *10 ప్లస్ కరెంట్ ఉన్న నెంబర్ ఎన్ కానీ ఎక్స్ అయితే ఎక్స్ కానీ ఇచ్చి %10 చేసామంటే మనకి అది యాడ్ అవుతూ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే రివర్స్ని ఇలా ఇలా ఏం అవసరం లేదు, ఓకేనా? నెంబర్ని గెట్ చేయాలి, సింపుల్ లాజిక్. ఇప్పుడు 153 అంటే ఫస్ట్ నెంబర్ని గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తావు, %10 చేసి %10 చేస్తే మనకి 3 వస్తుంది. 3 గెట్ చేస్తావు, గెట్ చేసిన ఈ 3ని అదే 3తో మళ్ళీ ఇంకో 3 టైమ్స్ చేయాలి, అంటే 1/3 కదా, అంటే 3 × 3 × 3, సో 3 3 9. ఇది పక్కన వెళ్ళిపోద్ది అనమాట, ఇది ఫస్ట్ స్టెప్. అయిన తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ మనం బై 10 చేస్తాం, బై 10 చేస్తే ఏమవుతుంది 15.3. ఇంటీజర్లో స్టోర్ అవ్వదు కాబట్టి అది 15 అవుతుంది. 15 కదా, మళ్ళీ సేమ్ ఏం చేస్తాం, %10 చేసి లాస్ట్ డిజిట్ గెట్ చేస్తాం, 5 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, 5 × 5 × 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 125 అనమాట. నెక్స్ట్ మళ్ళీ 1 గెట్ చేయాలి, సేమ్ మళ్ళీ ఇది బై 10 చేసి 1.5 అవుతుంది, 1 కదా. మళ్ళీ %10 చేస్తాం, %10 చేస్తే 1 × మళ్ళీ 1 × 1 × 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు
1 అంతేనా? సో 1 ప్లస్ 125 ప్లస్ 9 రైట్. మనకి ఏదో తేడా వచ్చిన క్యాలిక్యులేషన్. 1 క్యూబ్ ఎంత? 1. 3 క్యూబ్ 9. 5 క్యూబ్ 125. 25 ఇంటూ 5 125. 5 9 2 జా సారీ 5 ప్లస్ 9 ప్లస్ 1 10 15 5 1 2 ప్లస్ 1 3 235 అవుతుంది. అప్పుడు అది రాంగ్ కదా. వెయిట్, నేను ఏదైనా మిస్టేక్ చేస్తాను ఏంటి? 153 వెయిట్ 1 ఓకే, నేను 135 రాసినట్టున్నా. నాకు 153 అయితే నేను 135 రాశానేమో. 153 రాశాను. 3 3 ఒక పవర్ 9, 5 డిజిట్ 5 అయితే 125. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 యాడ్ చేస్తే రాదు కదా. 1 ప్లస్ 125 ప్లస్ 27. ఓకే సరే సరే, 3 3 9, 9 3 27. ఇక్కడ ఇంకో 3 చేయడం మర్చిపోయా. యా, మనుషులు మిస్టేక్ చేస్తారు. ఓకే, సో అది అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 27 అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో గెట్ చేయడం నేను చెప్పాను కదా, గెట్ చేయడం కానీ రివర్స్ చేయడం కానీ ఈజీయే. సో మనం జావాలో చేద్దాం. నెక్స్ట్ వి గో ఫర్ పైథాన్. ఓకే ఓకే ఓకే. కాన్ఫిడెన్స్ బూస్టర్, మ్యాథ్ పవర్. యాక్చువల్లీ మ్యాథ్తో కూడా చేయొచ్చు, బట్ కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు. ఎస్, మ్యాథ్తో కూడా చేయొచ్చు అనమాట. మనం ఆన్సర్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే మనం మాన్యువల్గా చేసినా ఈ పవర్ వాడినా కూడా యూస్ చేసే ఏమంటారు టైం కాంప్లెక్సిటీ సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మ్యాథ్లో ఏమవుతుంది, మ్యాథ్ పవర్ వాడితే మనము డిఫైన్ చేయొచ్చు 3 2 1 అని. మనకి ఆల్రెడీ ఇక్కడ 3 అంటే మనకి ప్రతిసారి 3 కాబట్టి మనం ఏమంటారు మాన్యువల్గా కూడా చేయొచ్చు. హాయ్, ఇన్ డ్రైవర్ షీట్ డిఎస్ఏ సమ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఓపెనింగ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ టు పే. బ్రో నేను చెప్తున్నాను కదా, క్వశ్చన్స్ ఓపెన్ అవ్వకంటే మీరేం మనీ ఏం పే చేయకండి. ఓకేనా? అది ఎలాగంటే జస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? ఆ ప్లాట్ఫామ్లోనే చేయాలని లేదు. మీకు క్వశ్చన్ అనేది ఇప్పుడు మీరు ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఏదో ఒక క్వశ్చన్ నీకు ఏది మనీ అడుగుతుందో. సపోజ్ ఇప్పుడు ఇదే ఉందనుకో, ఆమ్స్ట్రాంగ్ కూడా నువ్వు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా అదిగోండి మనీ అడుగుతుంది కొన్నిటికి. జస్ట్ నువ్వు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ విను అంతే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ విను అంతే. ఇన్పుట్ తీసుకో, అవుట్పుట్ తీసుకో, ఎగ్జాంపుల్ చూసి నువ్వు నీ ఓన్గా విఎస్ కోడ్లో కానీ దేంట్లోనే చేయి బ్రో. ఓకేనా? సో ఎక్కడ మనీ అయితే పే చేయొద్దండి. ఓకేనా? డ్రైవర్ షీట్ అంటే ఏంటంటే జస్ట్ మనం నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ అనమాట. ఓకే, యాక్చువల్లీ లైవ్ చాలా బాగుంది తెలుసా రికార్డింగ్ కంటే. రికార్డింగ్లో బోరింగ్గా నేను ఒక్కనే మాట్లాడుతూ ఉంటాను, ఇక్కడ వినొచ్చు మీరు చెప్పేది. యా, ఇక్కడ యాప్ అని కదా. సో మనకి 3 తెలుసు కాబట్టి నార్మల్గా చేద్దాం. నువ్వు కావాలంటే ఐ మీన్ పవర్ కూడా యూజ్ చేయ బ్రో, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? సో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? 732 ఉన్నారు, అట్లీస్ట్ ఒక 740 అని అవ్వాలి కదా. 8 మెంబర్స్ వాచింగ్. ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు మనం కోడ్ చేద్దాం, ఆన్లైన్లోనే చేద్దాము. యాక్చువల్లీ నేను పైథాన్కి ఒకటి పైథాన్కి నేను యాక్చువల్లీ అది జూపిటర్ నోట్బుక్ అని ఇంకా ఏదో ఉన్నాయన్నమాట. లైక్ అవి కూడా ఎక్కించాలి. విఎస్ కోడ్ ఉంది కానీ పైథాన్కి లేదనమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేను గిట్ హబ్లోకి వెళ్ళారనుకోండి మీరు, నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఏమని, ఒక రెపాజిటరీ క్రియేట్ చేశాను మనకి డిఎస్ఎస్ డ్రైవర్ షీట్కి. ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక గిట్ హబ్ చేసుకోండి అనమాట అకౌంట్. మీరు చేసుకుంటే మీ యొక్క వర్క్ అంతా ఇక్కడ ఉంటుంది. మీరు చెప్పచ్చు కంపెనీకి వెళ్ళినప్పుడు, ఇలా నేను చేసిన ప్రాక్టీస్ మొత్తాన్ని నేను గిట్ హబ్లో పోస్ట్ చేశాను. సో ఐ మీన్ మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, హయ్యర్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇదేంటి రెండు యాడ్ చేస్తాను ఏంటి? ఓకే లేదు సింగిల్. సో ఇలా అనమాట. సో ఆల్రెడీ ప్యాటర్న్స్కి సపరేట్ చేస్తాను, ఇందులో పైథాన్ ఇంకా యాడ్ చేయలేదు. సో మేబీ స్ట్రీమ్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకొని చేసి యాడ్ చేస్తాను ఫైల్స్ని ఇందులో కూడా. బట్ యా, పైథాన్ అనేది విఎస్ కోడ్లో కూడా చేయొచ్చు అనుకుంటున్నాను. బట్ చూద్దాం, అది నేను ఎలా చేయాలో నాకు కంఫర్టబుల్ ఎలా ఉంటుందో అలా చూస్తాను. ఓకేనా? సో మీరైతే గిట్హబ్ ప్రొఫైల్ మంచిగా మెయింటైన్ చేయండి. మన వాళ్ళు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కొంచెం మెయింటైన్ చేయండి. సో మనం ఇప్పుడు జావా ఆన్లైన్ కంపైలర్కి వెళ్ళిపోదాం. నాకు జావా బావచ్చు కాబట్టి నేను ఫస్ట్ జావాలో చేస్తున్నాను. బట్ యా, పైథాన్లో కూడా సేమ్ లాజిక్ సేమ్గానే ఉంటుంది. ఓకేనా?
సో అదే వాళ్ళు ఇచ్చేసారు మనకి. ఓకే, ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. సి పైథాన్ వాళ్ళైనా సరే ఇక్కడ జావా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు వినండి, ఓకేనా? మీకు ఎందుకంటే మనం ఇండస్ట్రీకి వెళ్ళాక పైథాన్ అని లేదు, జావా అని లేదు, రెండిట్లో చేయాల్సి వస్తుంది. సో మనం ఏంటంటే రెండింటిని నేర్చుకుందాం. ఒక్కసారి మీకు లాజిక్ తెలిస్తే పైథాన్ అయినా జావా అయినా చాలా డెడ్ ఈజీ అనమాట, ఓకేనా? ట్రై జెట్ బ్రెయిన్స్ ఐడి. యాక్చువల్లీ వద్దులే బ్రో, విఎస్ కోడ్ బెటర్ అనమాట నాకు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు విఎస్ కోడ్ అనేది ఇష్టము. సో విఎస్ కోడ్లోనే ట్రై చేస్తాను మ్యాక్సిమం అయ్యేటట్టు, లేకపోతే మారుతాను అనమాట. ఓకే, అంటే వాడలేనంటే ఎస్ వాడగలను, బట్ విఎస్ కోడ్ కొంచెం అలవాటు అయిపోయింది. ప్రతిదానికి విఎస్ కోడ్ వాడుతుండేటోండి కదా, సో కొంచెం ఆ బాండింగ్ ఉందన్నమాట. ఎస్, బట్ కంపెనీకి వెళ్ళాక మారమంటే ఖచ్చితంగా మారుతాను. హాయ్ ఇన్ జావా ఐఎమ్ కరెంట్లీ డన్ విత్ అరేస్, అరే లిస్ట్, హ్యాష్ సెట్, హ్యాష్ మార్క్స్ అట్ ఏ గుడ్ లెవెల్. వాట్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్ టు డూ ఇన్ జావా? బ్రో అల్గరిథమ్స్ బ్రో, పక్కా చెప్తాను. కొన్ని అల్గరిథమ్స్ ఉంటాయి, లైక్ రికర్షన్ ఎలా వర్క్ అవుతుంది, లేదంటే మనకి కొన్ని ఉంటాయి బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అల్గరిథమ్స్లో, అవి నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. లేకంటే ఖచ్చితంగా లీడ్ కోడ్లో చేసే ఈ స్ట్రైవర్ షీట్ మొదలుపెట్టి సిమిలర్ యూఐ బ్రో, బట్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది, ఇంపోర్ట్ ఫీచర్ ఉంది. ఓకే, ఏముంది బ్రో, మనమే ఇక్కడ రాద్దాంలే ఇంపోర్ట్ అని, ఓకేనా? నిజంగా అది యూజ్ చేయాలి అనే అవసరం వస్తే ఖచ్చితంగా యూజ్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నాం కదా విఎస్ కోడ్లో. ఓకే, నువ్వు యూజ్ చేయి, జెడ్ బ్రెయిన్స్ యూజ్ చేయి, అదేం ప్రాబ్లం కాదు. మనకి కోడ్ రాయడం ఇంపార్టెంట్, మన ఏ ఐడి అన్నా పర్లేదు. ఇప్పుడు మొబైల్స్ మనము ఏమంటారు, ఆండ్రాయిడ్ యూజ్ చేసినా ఐఓఎస్ యూజ్ చేసినా ఒకటే కదా. 1 minute. ఓకే, యా. కమ్యూనిటీలో జాయిన్ అయ్యారా ఎవరన్నా? జాయిన్ అయ్యేటట్టయితే జాయిన్ అవ్వండి, ఓకే? ఎందుకంటే ఏదో మెసేజ్ వచ్చింది కమ్యూనిటీలో. అదే బ్రో, ఏమంటారు, స్ట్రైవర్ షీటే సాల్వ్ చేస్తూ వెళ్ళిపో, నీకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏదన్నా నీకు అవసరం వచ్చినప్పుడు నేర్చుకుంటా, ఎందుకంటే స్ట్రైవర్ షీట్లో నాకు తెలిసి ఆల్గరిథమ్స్ కూడా ఉన్నాయనుకుంటా. చెప్తున్నాను కదా, ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, ఓకేనా? బైనరీ సెర్చ్ స్ట్రింగ్స్, రికర్షన్ ఉంది, బిట్ మ్యానిపులేషన్ ఉంది, ఇదిగో స్లైడింగ్ విండో 2 పాయింటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఊరికూరికి అడుగుతా ఉంటారు. చూడండి ఇక్కడ గ్రీడీ ఆల్గరిథమ్స్ కూడా ఉంది. ఇది ఏంటంటే అన్ని బాగున్నాయి బ్రో. ఎలా చెప్పాలి, బాగా ఏమంటారు, మంచి మంచి క్వశ్చన్స్ అనేది తెచ్చి ఒక దగ్గర పెట్టారు. ఇది చాలా అండర్ రేటెడ్ అనమాట, చాలా మంది ఎక్కువ సాల్వ్ చేయరు మన తెలుగు సైట్స్ కానీ. అసలు స్ట్రైవర్ షీట్ అంటే ఏంటంటారు, బట్ ఇప్పుడు మీరు ఐఐటి వాళ్ళు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడా ఐఐటీస్లో కూర్చొని చేసే వాళ్ళు కూడా ఇదే చేస్తూ ఉంటారు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఐఐటీస్లో, వాళ్ళు కూడా ఇదే చెప్పారు, స్ట్రైవర్ షీట్ చెయ్యి, ఎక్కువ లీడ్ కోడ్ వీటికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి జాబ్స్ ఈజీగా వస్తాయి, ఓకేనా? బట్ ఫర్ పైథాన్ జెట్ బ్రెయిన్స్ కుడ్ బి బెటర్. ఓకే, అవును జెట్ బ్రెయిన్స్ విన్నాను నేను. యా, అనకొండ, అనకొండ అని ఏదో ఉండాలనుకుంటా. ఐ మీన్ అది తెలుసా నీకు? అనకొండ అని కూడా ఒకటి ఉండాలి, మా ఫ్రెండ్ చెప్పారనమాట. అనకొండ అని ఉంటుంది అనమాట ఐడి. జూపిటర్ నోట్బుక్ ఇలా కొన్ని ఏవో ఉన్నాయని అని కూడా చెప్పారు. సో అలా అనమాట. ఓకే, మనం ప్రస్తుతానికి అయితే ఇది సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవాలి, స్కానర్ క్లాస్ డిఫైన్ చేస్తాం. స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, నెక్స్ట్ స్కానర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం ఇన్పుట్ తీసుకోవాలి. అంటే ఇన్పుట్ నెంబర్ n ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏం చేస్తున్నాం, రీడ్ చేసుకుంటున్నాం. అంటే మనం ఇదంతా మనకి పైథాన్లో రాదనమాట. ఈ 3 lines ఆఫ్ కోడ్ మనకి పైథాన్లో రాదు. మనకి జస్ట్ లాజిక్, కోర్ లాజిక్ ఏంటంటే పైథాన్లో మనం రీడ్ చేయాలి. అంటే ఇక్కడ చేసినట్టు ఇక్కడ రీడ్ చేయడం, రీడింగ్ నెంబర్, ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, మనము 0 అయ్యేంత వరకు, ఆ నెంబర్ 0 అయ్యేంత వరకు నెంబర్స్ని గెట్ చేసుకుంటూ రావాలి. వాటిని అంటే ఏంటి, ఇప్పుడు 153 ఉంది అనుకోండి, 0 అయ్యేంత వరకు ఒక్కొక్క నెంబర్ని గెట్ చేయాలి, దాన్ని ఇంటూ 3 చేసి ఉన్న ప్రీవియస్ నెంబర్కి యాడ్ చేయాలి. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటున్నాం కాబట్టి మనం ఒక నెంబర్ని డిక్లేర్ చేసుకున్నాం ఇక్కడ, ఇంట్ ఆర్మ్.
ఇంట్ ఆర్మ్ ఈక్వల్ టు 0 అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాం. సో ఇంట్ ఆర్మ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, అందులో 0 పెట్టాము. ఎన్ తీసుకున్నాం, అందులో స్టోర్ చేస్తాం. అంటే మనం ఏదైతే నెంబర్ ఇస్తామో అది స్టోర్ చేసుకుంటాం. వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0. ఇందులో వల్ల మీకు ఏ టైమింగ్స్ ఫ్రీగా ఉంటే ఒకసారి మెసేజ్ చేస్తారా చాట్లో, నేను వచ్చాక చదువుతాను ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే. వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎన్ 0 కానంత వరకు, ఓకే, 0 కానంత వరకు ఏం చేయాలి మనం? ఫస్ట్ స్టెప్ ఏంటి? 0 కానంత వరకు ఒక లూప్ అనేది రన్ అవ్వాలి. ఏమి లూప్ రన్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ గెట్ చేయాలి నెంబర్ని, పర్సంటేజ్ 10 చేసి, అది ఇంటూ 3 టైమ్స్ చేయాలి. ఓకే, సో రెమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ రెమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. వేరియబుల్ను ఎలా గెట్ చేస్తాం? రెమ్ని పర్సంటేజ్ 10 చేసి రెమ్ని గెట్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలి? ఇంటూ 3 చేసి దాన్ని మనం ఆర్మ్లోకి, అంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్లోకి యాడ్ చేయాలి. ఆర్మ్ ఈక్వల్ టు ఆర్మ్, ఆల్రెడీ ఉన్న ఆర్మ్కి ప్లస్ ఏం చేయాలి? రెమ్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలా? ఎస్ క్యూబ్ కాబట్టి మల్టిప్లై చేయాలి. రెమ్ ఇంటూ రెమ్ చేసి చేసిన తర్వాత ఎన్ వాల్యూని బై 10 చేసి డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం 153 ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇక్కడ మనకి 0 ఉంది, ఇక్కడ మనకి 153ని రీడ్ చేస్తాం. ఇక్కడ n 0 అయ్యేంత వరకు ఏం చేయాలి? ఫస్ట్ ఇటరేషన్ అనమాట. ఇటరేషన్ 1లో ఏమవుతుంది? రెమ్లోకి, సపోజ్ ఇక్కడ రెమ్ అనుకుందాం, ఇది రెమ్ వాల్యూ, ఇది ఒక ఆర్మ్ యొక్క వాల్యూ. బిగినింగ్లో రెమ్ 0 ఉంటుంది, ఆర్మ్ కూడా 0 ఉంటుంది. సో 153 ఉన్నప్పుడు గెట్ చేసినప్పుడు 3 అనే డిజిట్ని గెట్ చేస్తాం. రెమ్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఆర్మ్ ఏమవుతుంది? 3 3 9, 9 3 27 అవుతుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ డిక్రీజ్ అయిపోద్ది. అంటే ఏంటి? 153 కాస్త 15.3 అయిపోద్ది ఇక్కడ ఎన్ వాల్యూ. ఇక్కడ ఎన్ వాల్యూ 153 ఉంటుంది. నెక్స్ట్ 15.3 అంటే 15 అయిపోద్ది. అప్పుడు రిమైండర్ ఏం గెట్ చేస్తావు? 5 గెట్ చేస్తావు. అప్పుడు రెమ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఆర్మ్ ఏమవుతుంది? 5 × 5 25, 25 × 5 కాబట్టి 125 అవుతుంది. థర్డ్ స్టెప్లో ఏమవుతుంది? 15ని కాస్త బై 10 చేయడం వల్ల 1.5 అవుతుంది. 1.5 అంటే 1 అనమాట. రిమైండర్ ఏమవుతుంది? 1% 10లో 1 వస్తుంది. సో రిమైండర్ 1 ఉంటుంది. ఆర్మ్ అనేది +1 యాడ్ అవుతుంది, అంటే 125కి +1. సారీ, ఆర్మ్ అనేది 125 + 27 ఆల్రెడీ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 152 అవుతుంది. దానికి మనం 1 యాడ్ చేస్తాం, అంటే 27 + 125 + 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 153 అనమాట. ఇలా వెళ్తుంది లాజిక్. సో ఇంకా మన ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నెంబర్ని ఆర్మ్ని ప్రింట్ చేస్తే సరిపోద్ది. ఓకే, యాక్చువల్లీ ఏమో నేను లాజిక్ ఏదైనా తప్పు చెప్తున్నాను అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. system.out.println ఆర్మ్. సో మనం ఇప్పుడు నెంబర్ ఇవ్వాలి ఇన్పుట్ 153. యాక్చువల్లీ అది మళ్ళీ 153 వచ్చింది. అది ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా చెప్పాలి కదా మనం. చెక్, ఓకే, ఎస్ఆర్ నో అనమాట. అంటే అప్పుడు ఏంటి? మనం ఇది జస్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం, అంటే ఏంటి? నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం, కానీ మనకు అలా కాదు. ఏమని చెక్ చేయాలి? ఇఫ్ అంటే అప్పుడు ఏం చేయాలి? ఇనిషియల్గా రీడ్ చేసిన నెంబర్ని స్టోర్ చేసుకోవాలి ఎక్కడైనా. అంటే ఇంట్ నమ్ ఈక్వల్ టు n అనమాట. కంపేర్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వడం అనమాట ఇందులో. సో ఇఫ్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది నెంబర్కి ఈక్వల్ అయితే ప్రింట్ చేస్తాం ట్రూ అని. యాక్చువల్లీ కండిషన్ రాయాల్సిన అవసరం లేదమ్మా, సింగిల్ లైన్. నిజం చెప్తున్నా, రెండు చేస్తే ఏమవుతుంది అంటే రెండింటి కలిపేస్తానేమని భయంగా ఉంటుంది అప్పుడప్పుడు. ఎల్స్ system.out.println నో. సో ఇలా అనమాట. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమవుతుంది? 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి ఎస్. అదే మనం 123 ఇచ్చామనుకోండి, 122 ఇచ్చామనుకోండి, అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు కాబట్టి నో అనమాట. ఇంకా దీనిలో ఉండే ఎగ్జాంపుల్ ఏముంది? 371.
సో 371 ఇచ్చామంటే అంటే ఎస్, ఎందుకంటే అది ఆమ్స్ట్రాంగ్ కరెక్టేనా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అది. 3 క్యూబ్ వచ్చి 27, 7 7 49 ఇంటూ 7, 9 7 63, 7 4 28, 28 ఒక 6, 28 ఒక 6 343, 1 27 1 10 1 4 2 6 1 7 3. ఎస్ గైస్, అది మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్. 1 క్యూబ్ వచ్చి 1, 3 క్యూబ్ వచ్చి 27, 7 క్యూబ్ వచ్చి 343, యాడ్ చేస్తే 371. నైస్. బట్ ఫర్ పైథాన్ డిఫరెన్స్ ఎస్, కొండ సిల్ కొండ సిఎల్ఐ అండ్ జూపిటర్ నోట్బుక్. ఓకే, యాక్చువల్లీ అది అనకుండా ఏమో. ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే అర్థమైందా? సో ఇది మనకేంటి, జావాలో చేసాము, నెక్స్ట్ పైథాన్లో చేద్దాం, పైథాన్ వాళ్ళ కోసం. సో పైథాన్ ఆన్లైన్ కంపైలర్, ఆన్లైన్ కంపైలర్. సో సేమ్ లాజిక్ సేమ్ అనుకుంటా నాకు తెలిసి. కంట్రోల్ ఏ, ఫస్ట్ థింగ్ ఇన్పుట్ తీసుకోవాలి. సో ఎన్ అనే దాంట్లో ఇన్పుట్ తీసుకుంటాం. అంటే ఏం చేయాలి, ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ మనం రీడ్ చేస్తాం ఎన్ అని. నెక్స్ట్ ఏం చేయాలి, దాని యొక్క కాపీ తీసుకోవాలి. అంటే నమ్ ఈక్వల్ టు ఎన్, కాపీ తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకొక నెంబర్ని ఆర్మ్ అనే ఒక నెంబర్ తీసుకొని దాంట్లో 0 ఇవ్వాలి. అది కూడా ఇంటీజర్ టైప్ అని మనం డిక్లేర్ చేసుకోవాలి. సో 0. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఒక లూప్ రన్ చేయాలి. వైల్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0. నిజంగా పైథాన్ బాగుందబ్బా, ఈజీగా రాసేయచ్చు కోడ్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, రిమైండర్ గెట్ చేయాలి. అంటే రెమ్ ఈక్వల్ టు ఎన్ %10. ఇది ఇంటీజర్ అని మనం డిఫైన్ చేయాలనుకుంటా, లేకంటే స్ట్రింగ్ అయిపోద్దా? చేయకపోయినా పర్లేదు, ఇంత ఆల్రెడీ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇస్తుందేమో. అసలు ఏ టైప్ వస్తుంది ఇది, ఒకసారి చెప్పగలరా మీరు ఎవరన్నా? మీకు ఎస్ ఏంటి, ఐ మీన్ అది ఏ టైప్ కింద తీసుకుంటుంది బ్రో? పైథాన్ నీకు తెలుసు అన్నావు కదా, ఇనిక్యూ గేమర్. ఇప్పుడు n%10 అన్నప్పుడు రెమ్ అనేది ఇంటీజర్ టైప్ గానే ఉంటుంది కదా, రిమైండర్ అనేది. లేదంటే మనం మళ్ళీ డిక్లేర్ చేయాలా పైన ఐఎన్టీ అని? అదొక చిన్న డౌట్ ఉంది నాకు. లేదంటే కోడ్, ఐ మీన్ యూట్యూబ్ పైథాన్ అడిగేదా? ఇది ఒక్కటే నాకు పైథాన్లో అర్థం కాదు, ఎందుకంటే టైప్ని మనం నచ్చినట్టు మనం తెలియదు అనమాట. అది ఫ్లోట్ అయిపోద్దో ఎలా అయిపోద్దో మనకు తెలియదు. ఓకే, సో ఒకసారి చూద్దాం. సరే, లెట్ ఇట్ బి. నేనైతే ఇది ఇంటీజర్ టైప్ కింద తీసుకుంటుంది అనుకుంటున్నాను. అయిన తర్వాత ఏం చేయాలంటే ఆర్మ్ లోపల ఆర్మ్ ఈక్వల్ టు ఆర్మ్ ప్లస్ ఆల్రెడీ ఉన్న వాల్యూకి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. రెమ్ మల్టిప్లైడ్ బై రెమ్ మల్టిప్లైడ్ బై రెమ్. ఓకే, మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే ఎన్ వాల్యూని ఎన్ బై ఈక్వల్ టు 10 తగ్గించాలి. తగ్గించేశాక మొత్తం అయిన తర్వాత ప్రింట్ చేయాలి ఆర్మ్ని. ఓకే, జస్ట్ ఫస్ట్ ప్రింట్ చేద్దాము, తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆర్మ్ అంతే కదా, నంబర్ ఇవ్వాలి 153. చూసారా, ఎక్కడో పాయింట్ వచ్చేసింది. పాయింట్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడో తేడా జరిగింది, ఫ్లోట్ అయిపోయింది అనుకున్నా. సో ఒకసారి చూద్దాం, ఇక్కడ ప్రింట్ రెమ్. ఇప్పుడు తెలిసిపోద్ది అనమాట ఎక్కడ ఫ్లోట్ అయింది. ఇదే నా ప్రాబ్లమ్ పైథాన్లో. సో ఫస్ట్ ప్రింట్ 3, రిమైండర్ 3 కరెక్టే. తర్వాత ఏంటంటే 15.30000001 అంట. వెయిట్, రెమ్ కామా అనుకుంటా. ప్రింట్లో మనం రెమ్ పైథాన్లో కామా అనమాట వచ్చేది. కామా తర్వాత స్పేస్ రెమ్ అని ఇద్దాం. పైథాన్లో కామన్ అనుకుంటున్నాను ప్రింట్కి. ఓకే, ఎస్, రిమైండర్ వచ్చి 5.30001 అంట. ఓకే, సారీ, 3 రెమ్ 5.30001 1.53 0.153 రెమ్. ఏంటి ఎన్నిసార్లు రన్ అవుతుంది?
ఓకే, టైప్ కాస్టింగ్ చేద్దాం మనం. ఇంటిజర్ టైప్ కింద మారుద్దాం. రన్ 153. సో ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. అది ఫ్లోట్ అయితే ఏముంది, ఏదైతే ఏముంది, రిమైండర్ అంటే రిమైండరే కదా. ఇప్పుడు 153ని పర్సంటేజ్ చేంజ్ చేస్తే మనకు వచ్చి రిమైండర్ 3. మనం దాన్ని 3.00 అని వేసుకున్నా కూడా మనకి ఏమన్నా పెద్ద ప్రాబ్లం వస్తుందా? రాదు కదా. బట్ ఎందుకు ఇలా చేంజ్ వచ్చింది? నో, n ఇట్స్ num by equal to 10, నాట్ n ఇట్స్ num by 10. యాక్చువల్లీ నేను నమ్లో స్టోర్ చేసుకుంటున్నా బ్రో. ఫైనల్గా కంపేర్ చేసేటప్పుడు నమ్ని తీసుకుంటా, ఓకేనా. ప్రజెంట్ n వాల్యూ ఇచ్చిన వాల్యూనే తీసుకుంటున్నా. మనం కావాలంటే నమ్మన్నా చేసుకోవచ్చు, n అన్నా తీసుకోవచ్చు. అంటే నువ్వు ఫైనల్గా చెక్ చేసేటప్పుడు ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసేటప్పుడు ఇఫ్ నువ్వు నమ్తో చెక్ చేస్తావా ఎన్తో చెక్ చేస్తావా అనేది చూసుకోవాలి. ఇక్కడ నువ్వు ఎన్ తీసుకుంటే ఇక్కడ నమ్ తీసుకుంటావు, ఇక్కడ నమ్ తీసుకుంటే ఇక్కడ ఎన్ తీసుకుంటావు, అంతే కదా. సో నాకు పైథాన్లో ఏమర్థమైందంటే ఇక్కడ మనం ఫ్లోట్ ఇంటీజర్ని మనం సపరేట్గా రాయాలి, లేకంటే ఇది ఫ్లోట్గా ఇది తీసేసుకుంటుంది. ఇది ఒక్కటి పైథాన్ చేసేటప్పుడు మనం టైప్ ఎలా కన్వర్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలన్నమాట. ఎస్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇఫ్ ఎన్ అనేది ఆల్రెడీ మనం ఎన్ని మైనస్ చేసాం కాబట్టి ఎన్ని 0 చేసాం కాబట్టి ఇక్కడ మనం నమ్ తీసుకుంటాం. నమ్ అనేది ఈక్వల్ టు ఆర్మ్స్ట్రాంగ్ అయితే ప్రింట్ ఎస్. స్ట్రింగ్ టైప్ కదా, సో స్ట్రింగ్ అని మెన్షన్ చేయాలి. ఓకే, ప్రింట్ ఎస్ ఎల్స్ ప్రింట్ నో అంతే. సో నాకు తెలిసి కోడ్ రన్ అయిపోయినట్టే. ఇది 153. ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటి ఇందులో ఉండే మనకి ఎగ్జాంపుల్ 371. ఎస్. రెండు ఎస్లేనా? నోకి ఏదైనా ఎగ్జాంపుల్ చేయొచ్చు కదా. 121 నో, ఇలా అనమాట. సో మనం అయితే ఇది కంప్లీట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా మనం. ఇదే అనమాట. దీనికి ఇంకా బెస్ట్ వే అంటే ఏముండదు ఇందులో అయితే. ఇదే బెస్ట్ వే, నాకు తెలిసినంత వరకు ఇదే బెస్ట్ వే. దీని టైం కాంప్లెక్సిటీ కూడా ఎన్ని డిజిట్స్ కాబట్టి ఎన్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయో అని అనమాట. అంటే ఇప్పుడు మనం ఇచ్చే నెంబర్లో ఎంతైతే డిజిట్ ఉంటుందో అదే దాని యొక్క లాగ్ ఎన్నే అనుకోండి. సో ఆర్డర్ ఆఫ్ ఎన్నే తీసుకుంటాం. బట్ ఎన్ అనేది ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. డిజిట్స్ ఆఫ్ గివెన్ ఇన్పుట్. మనం మ్యాక్సిమం ఇంటీజర్ అంటున్నాం కాబట్టి ఇంటీజర్లో మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ ఉంటాయి అది అన్నమాట. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇంటీజర్, మ్యాక్స్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ ఆఫ్ ఇంటీజర్ 2^32. ఇది అనమాట. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో ఆర్డర్ ఆఫ్ 10 కావాలంటే మనం ఈ కోడ్ని మనం లిమిటెడ్ టైం ఆర్డర్ ఆఫ్ 1 అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఏంటి అసలు కామెంట్స్లో ఏం చేయట్లేదు, మీరు ఇంటరాక్ట్ అవ్వట్లేదు నాతో. యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ మీ. ఓకే, లాటెన్సీ ఎక్కువ ఉన్నట్టుంది. మేబీ అదే రీజన్ అనుకుంటా. ఓకే, హలో ఉన్నారా మీరు? నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయేదా? సరే, నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఓకే, కళ్యాణ్ పూరి బ్రో, నీ యొక్క ఫేవరెట్ ఏమంటారు లాంగ్వేజ్ పైథానా జావానా? ఒకసారి మెసేజ్ చేయండి. మన వాళ్ళు ఎక్కువ చూసేవాళ్ళు పైథాన్లో ఉన్నారో జావా ఉన్నారో చూద్దాం. ఓకే, సో ఎస్, జావా ఇది కోడ్ లాజిక్ ఇదే అనమాట. నెంబర్ తీసుకొని
సో మీకు కూడా పైథాన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈజీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం డ్రైవర్ షీట్లో. సో నోయింగ్ మ్యాథ్స్ తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అయిపోయింది. ప్రింట్ ఆల్ డివైజర్స్. ఉన్న నెంబర్ని ఇస్తే దాని యొక్క అన్ని డివైజర్స్ ప్రింట్ చేయడమే అనుకుంటా ఇది. ఓకే, నెంబర్ ఎన్ అనేది ఇస్తారు. వితౌట్ లీవింగ్ ఏ రిమైండర్ డివైడ్స్ ఎన్ వితౌట్ లీవింగ్ ఏ రిమైండర్. ఇన్ అదర్ వర్డ్స్ డివైజర్ ఆఫ్ ఎన్ అయి ఉండాలి. ఓకే, డోంట్ జంప్ డైరెక్ట్లీ టు ట్రై ఇట్ అవుట్ ఫస్ట్ యువర్ సెల్ఫ్. ఏమో 36కి 1తో డివైడ్ అవుతా 2తో. ఇందాక మనం ఇది చేసాము, ఏ నెంబర్ చేసేటప్పుడు చేసాము, జీసీడీ కనుక్కునేటప్పుడు చేసినట్టున్నాం కదా మనం. ఇందాక వీడియోస్లోనే జీసీడీ చేసేటప్పుడు లూప్ రన్ చేసాం 1 నుంచి 36 వరకు. ఒకసారి చెక్ చేస్తాం అన్నమాట, చెక్ చేసి ప్రింట్ చేస్తాం. అంతే, సింపుల్ ఇది. మనం వాడు ఏదైతే నెంబర్ ఇస్తాడో 36 లేకంటే 48 లేకంటే ఏదైనా నెంబర్ ఇవ్వనండి, ఇచ్చిన నెంబర్ని అక్కడ నుంచి ఎన్ వరకు. ఇది ఆప్టిమల్ కోడ్ అయితే కాదు, బ్రూట్ ఫోర్స్ కోడే. 1 నుంచి ఎన్ వరకు ఉంది కదా. సో 1 నుంచి ఎన్ వరకు లూప్ రన్ చేసి ప్రతి లూప్లో ప్రతి ఇటరేషన్లో మనం చెక్ చేస్తాం. ఇఫ్ ఐ అనేది అంటే n% ఐ అనేది ఈక్వల్ టు 0 అయితే ఆ నెంబర్ని ప్రింట్ చేయాలి, లేకంటే ప్రింట్ చేయకూడదు. అంటే ఇది చెక్ చేస్తుంది మన ఇటరేషన్లో ఉండే ప్రతి నెంబర్ 1 2 3 4 5 ఐ చేంజ్ అవుతుంటుంది కదా. ఫస్ట్ 1 ఉంటుంది, n% ఐ 0నా చెక్ చేస్తుంది. కరెక్ట్ అయితే ప్రింట్ చేస్తుంది. మళ్ళీ 2తో చెక్ చేస్తుంది, 36% 2 కరెక్టా అయితే ప్రింట్ చేస్తుంది. 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ ఎన్ వరకు చెక్ చేస్తుంది. అలా మనకు ఉన్న డివైజర్స్ అన్నీ వస్తాయి. ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్. దీన్ని మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకేనా, ఎలా ఆప్టిమైజ్ చేయాలో మనం కోడ్ రాసిన తర్వాత చెక్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని కోడ్ రాద్దాం. జావాలో రాద్దాం ఫస్ట్, తర్వాత పైథాన్లో రాద్దాం. సో మనం ఇదంతా రబ్ చేసేయచ్చు. ఎక్కడ వరకు అంటే జస్ట్ ఇక్కడ ఎన్ వరకు. ఇందులో మనకి ఇంత కూడా అవసరం ఉండదు ఎన్. ఇదే కోడ్ని మనం వైల్ లూప్ కూడా యూస్ చేయొచ్చు, ఫర్ లూప్ యూస్ చేయొచ్చు, వైల్ లూప్ యూస్ చేయొచ్చు, ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. మనం సాల్వ్ చేయడం మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఏమైనా కామెంట్స్ వచ్చాయా? జావా, ఓకే, ఇద్దరు జావానే. యూనిక్ బ్రో వచ్చి పైథాన్. సో యా, హరిప్రియ కొత్త వాళ్ళు అనుకుంటా. యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ చెప్పాను కదా, టైమింగ్స్ ఏమేమి ఉంటాయంటే 7 to 9, ఇంకా 3 to 5. ఈ హాలిడేస్ అనమాట. మా కాలేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు 7 to 9, 3 to 5 అనమాట. స్టార్ట్ అయిన తర్వాత కూడా 2 hours చేస్తాను. కాలేజ్ ఉంటే డైలీ 2 hours, లేకపోతే ఇలా హాలిడేస్ టైంలో 4 hours చేద్దాం. మీరు ఎవరైనా గేట్ ఆస్పిరెంట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకేనా, కమ్యూనిటీ లింక్లో కూడా జాయిన్ అవ్వండి. సో మనం కోడ్ చేద్దాము. ఇప్పుడు ఎన్ అనేది ఉంది కదా. అవునే, ఏం చేస్తున్నాను మర్చిపోయాను. ఆల్ డివైజెస్ని ప్రింట్ చేయాలి కదా. సో మనం ఫర్ లూప్ రన్ చేస్తాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, అంటే ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వరకు వెళ్ళాలి లూప్ అనేది. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే లూపింగ్ ఇక్కడిక్కడే రిటర్న్ అవుతుంది. ఐ వాల్యూ అనేది ప్రతి ఇటరేషన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇఫ్ n% ఐ అనేది 0 అయితే ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ, తర్వాత స్పేస్ ఇస్తే చాలు మనకి. అంటే నెంబర్ మధ్యలో స్పేస్ ఇస్తే బాగుంటుంది కదా, అలా అనమాట. సో రన్ చేస్తే, సో మీరు ఏమంటారు, జస్ట్ నా వీడియోస్ లైవ్ చూస్తూ ఉండడమే అవసరం లేదు, మీరు కూడా తీసుకోండి అనమాట. లైక్ ఈ టైంలో ఏం చేస్తారంటే ఒక పక్క రాలాగా ఇక్కడ వీడియో పెట్టేసి జస్ట్ వాయిస్ వింటూ మీరు ట్రై చేయొచ్చు. సెకండ్ ఇయర్ అయిపోయింది. మొన్న ఎగ్జామ్స్ రాదు, సెమిస్టర్ ఎగ్జామ్స్. అని ఎందుకు మళ్ళీ కామెంట్ చేస్తున్నా. సెకండ్ ఇయర్ అయిపోయింది మొన్నే, లైక్ 24th కంప్లీట్ చేశా. 4th సెమ్ అయిపోయింది, 5th సెమ్కి వెళ్తాను. అంటే థర్డ్ ఇయర్గా జాయిన్ అవ్వబోతున్నాను. సిఎస్పి ప్రాజెక్ట్ అని చెప్పి హాలిడేస్ ఇచ్చారు. మీకు కూడా ఉంటుంది కదా సిఎస్పి ప్రాజెక్ట్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, అలా అనమాట. ఇలా గ్యాప్ ఇస్తాము. ఓకే, ఇక్కడ మనం రాయాలి. ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి, 36. ఓకే, 36.
సో 1 2 3 4 6 9 12 18 36 ఇంతేనా? 1 2 3 4 6 9 12 8 36. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. సో మనం 12 ఇద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ కింద. 1 2 3 4 6 12. సో ఎస్, నెక్స్ట్ ఇదే కోడ్ని పైథాన్లోకి మారుద్దాం. పైథాన్లో ఏంటంటే మనకు వచ్చే అడ్వాంటేజ్, మనం ఇదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ లైన్ కోడ్ ఇది, ఈ లైన్ ఆఫ్ కోడ్ అవసరం లేదు. ఇది చేయాలి మనం, ఇన్పుట్ తీసుకోవాలి, ఫర్ లూప్ రన్ చేయాలి, చెక్ చేస్తూ ప్రింట్ చేయాలి. ఈజీ అనమాట పైథాన్లో కూడా. 4th సెమ్ బ్రో, ఓకేనా? యా, ఐ మీన్ మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి, 4th సెమ్. సో నెక్స్ట్ పైథాన్లో ఏంటంటే ఇన్పుట్ తీసుకోవాలి. ఎస్, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఒకటే, ఇన్పుట్ తీసుకోవాలి, అది కూడా ఇంటీజర్ టైప్. నెక్స్ట్ ఏంటంటే ఫర్ లూప్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి n+1, ఎందుకంటే ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది. మనం ఇక్కడ n అని ఇచ్చామంటే n తీసుకోదు కదా, కాబట్టి మనం ఏం చేయాలి, n+1 ఇవ్వాలి. ఇచ్చి ఇఫ్ n%i ఈక్వల్ టు 0, దెన్ ప్రింట్ i, కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్తో ఎండింగ్ అవ్వాలి. అంతే, నాకు తెలిసి ఇదే కోడ్. 36 12 కదా, 36 నెక్స్ట్ 12. పైథాన్ కూడా ఈజీగానే ఉంది. ఎస్, ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ పైథాన్ ఈజీ అనమాట. సో ఇలా 12 వరకు అయిపోయింది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఆప్టిమైజ్డా కాదా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, ఏం కామెంట్ లేదు. సో మనం నెక్స్ట్ దీన్ని ఆప్టిమైజ్ ఎలా చేయొచ్చో ఎవరికైనా ఐడియా ఉందా? ఎలా చేయొచ్చో నేను జస్ట్ ఒక 1 minute వెయిట్ చేస్తాను. 9:51 కదా, 9:52 వరకు వెయిట్ చేస్తాను. సో ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చో మీరు ఒకసారి చెప్పండి నాకు. ఎస్, లాటెన్సీ చాలా ఎక్కువ ఉంది. సో నేను వాయిస్ మాట్లాడిన తర్వాత ఒక 60 seconds ఉన్నట్టుంది లాటెన్సీ. అంటే నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కోసం 60 seconds వెయిట్ చేయాలన్నమాట. వావ్, లాటెన్సీ తగ్గియాలి ఖచ్చితంగా. ఈరోజు నైట్ చెక్ చేస్తాను, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తాను అనమాట ఎలా తగ్గించవచ్చు లాటెన్సీ. వావ్, వాచింగ్ 10 members. గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏ లాంగ్వేజ్ మీకు ఇష్టం, జావానా పైథానా, కామెంట్ చేయండి. ప్లస్ మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది మన డ్రైవర్ షీట్ వీడియోస్, అది కూడా చెప్పండి, ఓకేనా? అసలు ఉన్నారా? హలో, హాయ్, ఎనీవన్ హోమ్? ఓకే, సో నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఎలా చేయొచ్చో. ఓకే, 53 వరకు వెయిట్ చేస్తాను, మేబీ లాటెన్సీ ఇంకా ఎక్కువ ఉందేమో. సో ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనుకుంటున్నారు? మొహమాట పడద్దండి, క్లాస్లో ఉన్నట్టు మొహమాట పడద్దండి. మీరు మెసేజ్ చేసినా కూడా మీరు ఎవరో కూడా ఎవరికి తెలియదు ఇక్కడ, అంటే మనకు ఫేస్ టు ఫేస్ తెలియదు కదా. సో నిర్భయంగా కామెంట్ చేయండి ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, జస్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్. నేనేమనుకుంటున్నాను అంటే ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే, మనం 1 నుంచి n వరకు చెక్ చేస్తున్నాం, బట్ మనం 1 నుంచి n వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే డివైజర్స్ అనేది ఇప్పుడు మనం పేర్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎలాగ మనం 36 అనేది ఆన్సర్స్ ఏమేమి వచ్చాయి మనకి, 36కి 1తో డివైడ్ అవుతుంది, 2 3 4 అవుతుందా, 4 9 36 కాబట్టి 4 అవుతుంది. 5 అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు, మనం కోడ్ రన్ చేసి చెక్ చేద్దాం అండి ఆన్సర్లు ఏమేమి వస్తాయో. రన్ చేసి 36. ఓకే, ఇందులో మనకి ఎలా వస్తాయంటే ఇక్కడ చూసారంటే 1 into 36 చేశారంటే 1 into 36 చేస్తే మనకి 36 వస్తుంది, కరెక్టేనా? నెక్స్ట్ 2 into 18 చేస్తే మనకి 36 వస్తుంది, 3 into 12 చేస్తే మనకి 36 వస్తుంది, 4 into 9 చేస్తే మనకి 36 వస్తుంది, 6 into 6 చేస్తే 36. అంటే ఏ నెంబరు మనకి సింగిల్గా, ఐ మీన్ ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అవ్వదు, దానికంటే ఒక కోపేర్ అన్నట్టు ఉంటుంది ఒకటి. అంటే ఇప్పుడు ఇక్కడ 1 అంటే యువతల ఏజ్లో కూడా ఏదో ఒక నెంబర్ ఉంటుంది, అది మల్టిప్లై చేస్తేనే మనకి 36 వచ్చింది. సో 1కి ఆ నెంబర్ ఏంటి, 36, 2కి ఆ నెంబర్ ఏంటి, 18 అనమాట. సో మనకి ఇప్పుడు 18 కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఇటు పక్కకి తీసుకెళ్ళాలి, అర్థమైందా? అంటే ఒకేసారి మనం 2 నెంబర్లని గెట్ చేయొచ్చు. బట్ అందులో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలా అసెండింగ్ ఆర్డర్లో రావన్నమాట అవి. అప్పుడు అవి ఎలా వస్తాయి, 1 36, 2 ఇంకా 18,
అంటే అప్పుడు మనకి నెంబర్స్ ఎలా ప్రింట్ అవుతాయంటే 136, 218, 312, 4, 9 ఇలా వస్తాయన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళకి అవుట్పుట్ ఎలా కావాలి అని, దాన్ని బట్టి మనము మన కోడ్ ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఆప్టిమైజ్ చేయొచ్చు, బట్ ఇచ్చిన అవుట్పుట్ అనేది ఎలా ఉందంటే ఇలాగే ఉంది, 1 2 3 4 6 9 అని. అది కూడా ఏంటి ఇలా సింబల్ ఇచ్చాడంటే అరేలో స్టోర్ చేసుకున్నాడు అనుకుంటా మేబీ. ఇక్కడ అంటే మీనింగ్ ఏంటంటే ఇది అరేలో స్టోర్ చేశాడు. సో మేబీ మనము అలా మనం 1 నుంచి n నుంచి తగ్గించి మనం బై 2 చేసినా కూడా n/2 మళ్ళీ మనం దాన్ని స్టోర్ చేసిన తర్వాత మనం సార్ట్ చేయాలి. కరెక్టే కదా, లేకుంటే మనకి ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ని ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మనం ఇది క్వశ్చన్ని మనం తీసుకోవాలన్నమాట. అంటే క్వశ్చన్లో వాడు ఎలా మెన్షన్ చేశాడని. ఏంటి ఎవరు కామెంటే చేయట్లే? ఓకే, అంటే ఇప్పుడు మనకు ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం కానీ ఇది స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి, స్టోర్ చేసుకునేటప్పుడు సపోజ్ మనం ఆప్టిమైజ్ చేసామని అనుకొని 136 రాసామనుకోండి, 136 ఇలా అయితే మనం డైరెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తున్నప్పుడు 218, 312, 4, 9 ఇంకా 6. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే 6 అని వేస్తాం మనం, ఎందుకంటే అది డబల్ టైం అవుతుంది. 4, 9, 6, ఇది ఒక ప్రాబ్లం. డూప్లికేట్ చేయాలి. సరే ఏదో ఒకటి చేసి మనం డూప్లికేట్ రిమూవ్ చేసాము. స్టిల్ మనం ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేయాలంటే మనకి లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఖచ్చితంగా మనకి n log n అన్న అవుతుంది, n log n ఆర్డర్ అనేది. సో విచ్ ఈస్ నాట్ క్వైట్ గుడ్ అనమాట. సో మనం దీన్ని ఇప్పుడు ఆప్టిమైజ్ చేయకుండానే బెటర్ అనమాట. అంటే ఏంటి, మనం ఆ యొక్క లూప్ని 1 నుంచి n నుంచి తగ్గడం కంటే ప్రజెంట్ మనకున్న మెథడే చాలా బెటర్ అనమాట. సో ఇలా మనం కంపేర్ చేసుకోవచ్చు మనం ఎలా చేయాలి అని. ఓకేనా, యాక్చువల్లీ మీకు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో రేపు వీడియో ఖచ్చితంగా నేను ఇది కొంచెం నేను బెటర్గా చేయాలంటే మనం ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఇది 1 నుంచి n వరకు. సో నేను ఒకసారి నేనే ఎవరన్నా యూట్యూబ్ క్లాస్ అన్న విని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది వచ్చు నాకు, అంటే నాకు క్యాలిక్యులేట్ చేయడం వచ్చు, బట్ ఎక్స్ప్లెనేషన్ చేయడంలో కొంచెం మీకు అర్థమవుతుందో లేదో నాకు ఐడియా లేదనమాట. సో ఈ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మీకు ఈజీగా ఒక నెక్స్ట్ లైవ్ సెషన్లో ఒక 10 minutes తీసుకొని చెప్తాను అనమాట. ఓకేనా, ఎందుకంటే మనం నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ప్రజెంట్ ఇది బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి మనకు బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి మనకి ఏం పెద్ద అంత అవసరం రావట్లేదు. స్పేస్, టైం కాంప్లెక్సిటీ వెళ్ళే కొద్దీ మనము అవి చాలా యూస్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి 3 to 5 మినిమం 3 to 4 మెథడ్స్ కానీ 3 to 4 వేస్ ఉంటాయి సాల్వ్ చేయడానికి. అందులో మనం ఏంటంటే ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ చేస్తాం, లైట్గా దాన్ని ఆప్టిమైజ్ చేస్తాం. ఎలా అంటే చాలా రకాల ఆప్టిమైజేషన్స్ చేస్తాం. ఆప్టిమైజేషన్ 1 అని, 2 అని, 3 అని చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అలా చేసేటప్పుడు అందులో బెస్ట్ ఏదని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ అని ఉంటాయి అన్నమాట. అంటే కోడ్కి ఎంత స్పేస్ పట్టింది, మెమరీ ఎంత టైం తీసుకుంది, అది స్పేస్ కాంప్లెక్సిటీ ఇంకా టైం కాంప్లెక్సిటీ అనమాట. ఓకే, మేబీ నేనేమన్నా లాగ్లో ఉందా నా వీడియో? లేదే, మళ్ళీ కామెంట్ లేదు. హాయ్ డాడీ, ఇక్కడ మా డాడీ అనమాట, ఈ కామెంట్ మా డాడీది. ఓకే, సో నెక్స్ట్ ఇదే అనమాట. సో ఇది కోడ్ అయితే అయిందనమాట, ప్రింటింగ్ ఆల్ డివైజర్స్. సో మనం దాన్ని టిక్ చేసుకోవచ్చు, అయిపోయిందంతా. నెక్స్ట్ చెక్ ఫర్ ప్రైమ్. ఒక నెంబర్ని మనం ప్రైమా కాదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ సెషన్ అయిపోగానే ఇవన్నీ నేను ఏమంటారు కోడ్ రాసి మళ్ళీ నేను ఒకసారి ప్రాక్టీస్ కింద రాసి గిట్హబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు గిట్హబ్ లింక్ కూడా నెక్స్ట్ నుంచి వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు వాట్సాప్ లింక్ ఇంకా మనకి గిట్హబ్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కావాలంటే కోడ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అలాగే ఈ వీడియో అయిపోగానే దీన్ని ఖచ్చితంగా మామూలు వీడియో కింద అప్లోడ్ చేస్తాను డౌన్లోడ్ చేసి. సో ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.
మనం చెకింగ్ ఫర్ ప్రైమ్ అనమాట. సో మనం ప్రైమ్ చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చారంటే మనకి 2 అని 10 అని అలా ఇచ్చారు. సో ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది మనకి 973 అని ఒక నెంబర్ ఉంది. ఇది ప్రైమా కాదని ఎలా చెప్తాం? ఓకే, ఇది మరి పెద్ద నెంబర్ అయిపోద్ది, మనం అంత చేయలేము. సపోజ్ ఇప్పుడు 12 ఉంది. 12 ప్రైమా కాదని ఎలా చెప్పాలి? ఫస్ట్ దీని యొక్క డివైజర్స్ ఉంటాయి కదా, 1 నుంచి 12 వరకు, అంటే 1 నుంచి n వరకు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏ నెంబర్కైనా సరే ఆ నెంబర్తో ఇంకా 1తో ఖచ్చితంగా డివైడ్ అవుతాయి అనమాట. అంటే మీరు ప్రపంచంలో ఏ నెంబర్ అన్నా తీసుకోండి, 1 ఇంకా ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ అనేది కామన్ అనమాట అన్నిటికీ. సో మధ్యలో ఏదో ఒక నెంబర్తో డివైడ్ అయ్యిందంటే, అంటే ఇప్పుడు సపోజ్ 2తో డివైడ్ అయ్యిందంటే ఇది నాట్ ప్రైమ్. 2తో డివైడ్ అయిపోయింది కాబట్టి నాట్ ప్రైమ్. అదే ఇప్పుడు 13 తీసుకున్నారు అనుకోండి, సో 2తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు, 3తో అవుతుందా అంటే అవ్వదు, 4తో అవ్వదు, 5 అవ్వదు, 6తో అవ్వదు, 7 8 9 10 11 12 ఏ నెంబర్తో అవ్వదు. అంటే ఏంటి మీనింగ్? ఓన్లీ 2 డివైజర్స్ ఉన్నాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇలా ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. అంటే జస్ట్ ఆ నెంబర్తోనూ ఇంకా దీని పేరు అనమాట, దీని కో పేరు అయినా ఇట్ సెల్ఫ్ అనమాట, అదే నెంబర్ వాల్యూతో డివైడ్ అయితే మాత్రమే దాన్ని ప్రైమ్ అంటాం. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఏ నెంబర్తో డివైడ్ అయినా సరే అది నాట్ ప్రైమ్. అంటే ఏంటి? ప్రైమ్కి జస్ట్ 2 డివైజర్స్ ఉంటాయి, ప్రైమ్కి జస్ట్ 2 డివైజర్స్ ఉంటాయి. నాట్ ప్రైమ్కి 3 డివైజర్స్ ఉంటాయి, 3 కానీ మోర్ దెన్ 3. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు? ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ చెప్తున్నాను చూడండి. నాకు ఆప్టిమల్ మెథడ్ వచ్చు, బట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఫస్ట్ చెప్తాను, మీకు అర్థం అవుతుంది ఎలా ఆప్టిమైజ్ చేస్తున్నామని. ఫస్ట్ థింగ్ 1 నుంచి n వరకు ఒక లూప్ రన్ చేస్తాం. ఇందాక మనం నెంబర్ ఆఫ్ డివైజర్స్ ప్రింట్ చేసాం కదా, సో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం సపోజ్ 12 ఇచ్చామంటే ఇక్కడ మనం 12 ఇదేంది? ఓకే, కోడే రిమూవ్ చేసా కదా. ఓకే, Ctrl+Z క్లియర్. ఓకే ఉందా? సో ఇక్కడ మనం రన్ చేసినప్పుడు 12, ఓకే 12 మనకి ఇలా నెంబర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటంటే మన నెంబర్ బదులు వీటి కౌంట్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డివైజర్స్? 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇది నాట్ అ ప్రైమ్. అదే ఇక్కడ మనం ఇప్పుడు 13 ఇచ్చామనుకోండి, జస్ట్ 2 ఉన్నాయి అంటే ఇది ఒక ప్రైమ్. సో ఇన్స్టెడ్ మనం ఇక్కడ ఏంటంటే ప్రింట్ చేయకుండా కౌంట్ చేయాలన్నమాట. ఇక్కడ కౌంట్ ప్లస్ కౌంట్ అనే నెంబర్ని ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే, కామెంట్స్ ఏం లేవు. సో రన్. సో మనం 12 అని ఇచ్చామంటే ఓకే, మనం ప్రింట్ చేయాలి. అయిపోయిన తర్వాత system.out.println కౌంట్. సో మనం నెంబర్ అనేది 12 తీసుకున్నామంటే సో 6, ఎందుకంటే 6 నెంబర్స్తో డివైజ్ అవుతాయి. అదే మనం ఇప్పుడు 13 అన్నాం అనుకోండి, జస్ట్ 2 నెంబర్స్. సో 2 ఉంటే ప్రైమ్ అనమాట కౌంట్ అనేది. సో ఎలా చేయొచ్చు ఇది? ఇఫ్ ఇది ఆప్టిమల్ వే కాదు, స్టిల్ చెప్తున్నాను మీకు, ఓకేనా? ఇఫ్ కౌంట్ అనేది ఈక్వల్ టు 2 అయితే అది ప్రైమ్ అనమాట. కౌంట్ అనేది 2 అయితే అది ప్రైమ్, ఇట్స్ అ ప్రైమ్ నెంబర్. ఎల్స్ నాట్ ప్రైమ్ అనమాట. ఎల్స్ సిస్టమ్ అవుట్ డాట్ println నాట్ ప్రైమ్ నెంబర్. ఓకేనా? సో ఇక్కడ మనం ఇప్పుడు 12 ఇచ్చామంటే 12 అనేది నాట్ ప్రైమ్ నెంబర్, కరెక్ట్.
13 అనేది ప్రైమ్ నెంబర్, కరెక్ట్. 73 అనేది ఇందాక మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్, 73 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబరా, ఓకే. సో ఇది మన పైథాన్ కోడ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం సారీ, ఇది జావా కోడ్. ఇప్పుడు మనం పైథాన్ కోడ్లోకి వెళ్దాం. సేమ్ మనం ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం. ఇక్కడ యాక్చువల్లీ ఇంతకుముందు తీసుకున్న కోడ్లో ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్ చేయకుండా కౌంట్ని ప్లస్ చేస్తాం, కరెక్టేనా? కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం కౌంట్ అనేది డిక్లేర్ చేయాలి. కౌంట్ ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ 0. ప్రింట్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయాలి మనం, ఇఫ్ కౌంట్ అండ్ ఈక్వల్ టు 2, కౌంట్ అనేది 2కి ఈక్వల్ అయితే అప్పుడు మనం ప్రింట్ ప్రైమ్ నెంబర్. ఓకే, ఎల్స్ కానట్టే కదా, ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇంట్ నాట్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, సింపుల్ అనమాట. సో మనం ఇప్పుడు 12 నాట్ అ ప్రైమ్ నెంబర్, కరెక్టే, ఎందుకంటే మనకి 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, చాలా నెంబర్స్తో డివైడ్ అవుతాయి. నెక్స్ట్ 13 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇది మనకి బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఓకే ఓకే, రోల్ పని చేయట్లే. స్టక్ అయిందా? మూమెంట్ ఉంది బట్ క్లిక్ చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు, స్టక్ అయినట్టుంది, స్క్రీన్ స్ట్రక్ అయింది. లైవ్ స్ట్రీమ్ ఏమైనా ఆగిందా? లైవ్ స్ట్రీమ్ ఆగలేదు అనుకుంటా. ఏదైంది, క్లిక్ చేస్తుంటే కూడా పని చేయట్లేదు, మారుతుంది. ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రైమా కాదా అని చెక్ చేసాం. దీన్ని ఇప్పుడు మనం ఆప్టిమైజ్ చేయాలి. ఓకేనా, ఇంకా మనకు 1 అవర్ టైం ఉంది. సో మనం ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు మాట్లాడుకుందాం. అంటే మనం యాక్చువల్గా ఈరోజు మనం అయితే టార్గెట్ 7 వరకు కంప్లీట్ చేయడం అనమాట. సో కంప్లీట్ అయితే చాలు, మనం కాసేపు మాట్లాడుకుందాం. నెక్స్ట్ బేసిక్ రికర్షన్ అని ఉంది. ఓకే, ఇందులో కూడా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్స్ కూడా. ఈరోజు కాదు, రేపు సాల్వ్ చేద్దాం. రికర్షన్ అని ఎలా వర్క్ అవుతుందని రికర్షన్ ఎగ్జాంపుల్ ఇచ్చి, ఇందాక మనం జీసీడీ అప్పుడు ఇచ్చాను కదా ఒక బుక్ ఎగ్జాంపుల్, అలాగా ఒక 2 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను అనమాట, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, యూట్యూబ్ వీడియోకి వెళ్తే మళ్ళీ అది మారట్లేదు, క్లిక్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేసి మార్చాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ మన లాజిక్ ఏం రాసాము, ఇక్కడ ఏం చేసాం మనం, ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే 1 నుంచి n వరకు చెక్ చేస్తున్నాం. n వరకు చెక్ చేస్తూ 1 n కాకుండా ఏదన్నా నెంబర్ 1 నుంచి n వరకు ఉన్న డివైజర్స్ అన్నిటిని తీసుకొని, డివైజర్స్ కౌంట్ అనేది 0 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ అయితే అది ప్రైమ్ అని, డివైజర్స్ 2 కంటే మోర్, 2 ఉంటే ప్రైమ్, జస్ట్ ఈక్వల్ టు 2 ఉంటే ప్రైమ్. డివైజర్స్ అనేది 2 కంటే ప్లస్ ఉన్నాయంటే, 2 ప్లస్ ప్లస్ అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయంటే అది నాట్ ప్రైమ్ అనమాట. ఇది మనం చేస్తుంది. మనకి ఎలాగో తెలుసు 1 అనేది ఇంకా n అనేది ఉంటాయని, కాబట్టి కౌంట్లో ఉంటాయి కాబట్టి మనం ఎందుకని 2 నుంచి n-1 వరకు చేయకూడదు? అప్పుడు మనం ఏం చేయాలి, డివైజర్ అనేది 0 అవ్వాలి. డివైజర్ 0 అంటే మధ్యలో వెయిట్తోనే డివైడ్ అవ్వకంటే ప్రైమ్, డివైడ్ అయితే నాట్ ప్రైమ్ అనమాట. అలా చేద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఆప్టిమైజ్ చేస్తున్న కోడ్ని, అంటే ఇది 2 నుండి n కంటే తక్కువ వరకు ఉంటాయి, కౌంట్ 0 అయితే ప్రైమ్ అనమాట. ఓకే, ఇదేంటి మనం జావాలో ఆప్టిమైజ్ చేస్తున్నాం. నెంబర్ అనేది 12 నాట్ అ ప్రైమ్. ఓకే, 13 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, సో మనం ఇప్పుడు ఇటరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్చాము? ఓకే, పైథాన్లో కూడా మారుద్దాం అదే చేంజెస్ని. సో రన్ కాదు, ఓకే ఓన్లీ స్టిల్ రేంజ్ అనేది i అనేది
వన్ 2 నుంచి n వరకు. ఓకే, నెక్స్ట్ కౌంట్ అనేది ఇక్కడ 0 అవ్వాలి. అంటే మధ్యలో అంటే ఏంటి, 2 నుంచి n-1 అంటే n అనేది మనం 12 ఇస్తే 11 అవుతుంది, 13 ఇస్తే 12 అవుతుంది. మధ్యలో ఏదైనా నెంబర్ డివైడ్ అయితే అది నాట్ ప్రైమ్ అనమాట. డివైడ్ కాకపోతే ప్రైమ్. సో డివైడ్ అయితే ఏమవుతుంది, డివైడ్ అయితే ఖచ్చితంగా కౌంట్ అనేది పెరుగుతుంది. కౌంట్ పెరిగితే కౌంట్ అనేది అప్పుడు 0 ఉండదు, 1 2 3 ఎంత అవుతుంది, అప్పుడైతే ఖచ్చితంగా నాట్ ప్రైమ్ అనమాట. సో అలా అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు 13 అని ఇస్తే ప్రైమ్ అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ మనం ఇంకో ఆప్టిమైజ్ చేయొచ్చు. ఏమని, మనం 2 నుంచి n వరకు వెళ్తున్నాం, మధ్యలో వెయిట్తో డివైడ్ అవ్వకంటే అంటే n-1 వరకు వెళ్తున్నాం, మధ్యలో ఏ నెంబర్తోనూ డివైడ్ అవ్వకంటే ఖచ్చితంగా అది ప్రైమ్ అన్నాం. ఒకవేళ డివైడ్ అయితే ఓకేనా, డివైడ్ కాకపోతే ప్రైమ్ అన్నాం, డివైడ్ అయితే ఏంటి, అది నాట్ ప్రైమ్. అప్పుడే చెప్పేయచ్చు కదా, ఇప్పుడు మనకి 2-3తో డివైడ్ ఐ మీన్ 2-3 డివైజర్స్ వస్తేనే నాట్ ప్రైమ్ అని కాదు. ఒక్కసారి ఇక్కడ మనకి టచ్ అయిందంటే అది అయిపోయినట్టు, అక్కడతో కోడ్ అయిపోయింది. ఏంటి, అది నాట్ ప్రైమ్ మనకు తెలిసిపోయింది, మళ్ళీ మనం ఎక్స్ట్రా కోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏంటి, ఒకవేళ డివైడ్ అయితే డైరెక్ట్ నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఏంటి, 2 నుంచి n వరకు చెక్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడన్నా ఒక పాయింట్లో అంటే ఇప్పుడు 12 తీసుకున్నారు అనుకోండి, 2తోనే డివైడ్ అవుతుంది. 12 వద్దులేండి, మరి 2తో డివైడ్ అయిపోతాం. 9 తీసుకుందాం, ఓకేనా. ఎగ్జాంపుల్ 9, 2 నుంచి 8 వరకు రన్ చేస్తాం. 2 3 4 5 6 7 8 అని. 2తో డివైడ్ అవుతుందా, కాదు. 3తో అవుతుందా, అవుతుంది. 3తో డివైడ్ అయిందంటే మీనింగ్ ఏంటి, 2 నుంచి 8 మధ్యలో అంటే 1 9 అనేది ఇట్ సెల్ఫ్ కాబట్టి ఎక్స్క్లూడ్ చేసాము. ఇంకో నెంబర్ ఏదో వచ్చింది, ఇది ఇంకో నెంబర్ అంటే ఏంటి, 3 అయినాయి అనమాట. మీన్ కౌంట్ అనేది 3 అయిపోయింది. కౌంట్ అనే కాదు, అంటే డివైజర్స్ 3 అయిపోయాయి. 3 అయిపోయినాయంటే మీనింగ్ ఏంటి, ఇది నాట్ ప్రైమ్. సో అక్కడే చెప్పేయచ్చు, కోడ్ ఎండ్ చేసేయచ్చు. అంటే నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేసి కోడ్ ఎండ్ చేయొచ్చు. ఒకవేళ కాకపోతే అది రన్ చేస్తుంది, 8 వరకు రన్ అయ్యి అప్పుడు ఓకే, మధ్యలో ఇంకెక్కడా ప్రైమ్ నెంబర్ లేదు, సో అది ప్రైమ్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇప్పుడు అంటే మనం ఏంటంటే ఆప్టిమైజ్ చేస్తున్నాం మెల్లమెల్లగా, చిన్న చిన్న చేంజెస్ చేసి. సో ఇలాగా నాట్ ప్రైమ్ని మనం ఇలా గెస్ చేసినప్పుడు డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోడ్లో అనేది అయితే ఇలా ఏమంటారు, ప్రింట్ ఇదేంటి ప్రైమ్ నెంబర్ కాదనమాట. సో ప్రింట్ నాట్ అ ప్రైమ్. ఓకే, నాట్ అ ప్రైమ్ అనమాట. సో అప్పుడు మనం ఎల్స్ బ్లాక్ తీసేయచ్చు. ఓకేనా, తీసేయచ్చు. ప్లస్ ఇక్కడ ఎండ్ చేసేస్తాం మనం, కోడ్ అనేది ఇక్కడే ఎండ్ చేస్తాం. రిటర్న్ నల్. ఇది పైథాన్లో వర్క్ అవుతుందో లేదో తెలియదు, మామూలుగా అయితే మన జావాలో వర్క్ అవుతుంది. రిటర్న్ అనేది అవుట్ సైడ్ ఫంక్షన్. మనం జస్ట్ రిటర్న్ 0 ఇద్దాం. ఎర్రర్. ఓకే, హౌ టు ఎండ్, వెయిట్, మనం చాట్ జీపీటీని అడగాల్సిందే. హౌ టు ఎండ్ ది పైథాన్ ప్రోగ్రామ్ సో టు ఎండ్ ఆర్ ఎగ్జిట్ పైథాన్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ ఓకే ఎగ్జిట్ మెథడ్ అని ఉంటుంది అనమాట. ఎగ్జిట్ క్విట్ system.exit యూజ్ రిటర్న్. ఓకే, మెయిన్ ఫంక్షన్లో రిటర్న్ రైజ్ సింటాక్స్ ఎగ్జిట్. నో 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 వెయిట్, మనం కోడ్ ఇచ్చి అడుగుదాము. ఇలా కాదు, పైథాన్లో ఐ మీన్ జావాలో ఇది మనం ఇక్కడ రిటర్న్ ఇస్తాం. యూఆర్ ఆల్మోస్ట్ దేర్, ద లాజిక్ ఇస్ కరెక్ట్, బట్ పైథాన్ డస్ నాట్ అలో రిటర్న్. ఓకే, పైథాన్లో రిటర్న్ అనేది లేదనుకుంటా. టాప్ లెవెల్ ఆఫ్ స్క్రిప్ట్ ఎయిదర్ system.exit అంటే ఇంపోర్ట్ చేసుకుని system.exit, లేకపోతే మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకొని చెక్ ప్రైమ్ అని ఫంక్షన్ని కాల్ చేసి అప్పుడు దాన్ని రిటర్న్ చేయడం కానీ ఇవే అనమాట. ఓకే,
ఈస్ దేర్ ఎనీ అదర్ వే? ఎస్, దేర్ ఆర్ ఫ్యూ అదర్ క్లీన్ వేస్ టు ఎండ్ ద ప్రోగ్రామ్ యూజింగ్. ఓకే ఓకే, మేబీ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ బాగుంది. సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అనేది బాగుంది అనమాట. ఇంపోర్ట్ సిస్టమ్ చేయాలి. సో చేసేద్దాం. ఇంపోర్ట్ SYS చేసి మనకి SYS డాట్ ఎగ్జిట్ అనమాట. SYS డాట్ ఎగ్జిట్. ఓకే, a module you have imported isn't available at the moment. It will be available soon. ఇది చెప్పింది మనకి ఇంపోర్ట్ SYS అనేది. ఓకే, మనకు అది అవైలబుల్లో లేదంటున్నారు. సో మనం ఏం చేయొచ్చు నెక్స్ట్? ప్రైమ్ లాగా తీసుకుని, అంటే ఇప్పుడు మనం ఇచ్చిన రాసిన కోడ్ అన్నిటిని ఒక ఫంక్షన్లో రాసి ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే చేద్దాం. ఏం చేయొచ్చు దీన్ని? డెఫ్ ప్రైమ్, ఇది కోడ్. ఓకే, ట్యాబ్ స్పేస్ ఇచ్చి కింద కూడా, ఇది కూడా కింద కూడా ట్యాబ్ స్పేస్ ఇచ్చి, వెయిట్, ఇండెంటేషన్ ఎక్కువ అయింది. షిఫ్ట్ ట్యాబ్. సో అడ్జస్ట్ చేసాము. అయిన తర్వాత ఇక్కడ మనం ప్రైమ్ని కాల్ చేయాలి. ప్రైమ్ మేబీ ఇది వరకు అవుతుంది అనుకుంటా. జస్ట్ అప్పుడు ఇక్కడ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ రాకూడదు. అన్ని బిగినర్స్ మిస్టేక్ ఇది. రిటర్న్ 0. రన్ చేద్దాం. 12 అనేది నాట్ అ ప్రైమ్. 12 ఈజ్ నాట్ అ ప్రైమ్, కరెక్టే. 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో వర్క్ అవుతుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ 73 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. ఓకే, ఎవరైనా చూసే వాళ్ళు కామెంట్ చేయండి అనమాట, లైక్ అర్థమవుతుందా లేదా. ఓకే, సో ఆప్టిమైజ్ చేసాము. సో నెక్స్ట్ మనం దీంట్లో ఆప్టిమైజ్ చేద్దాం. ఏమని? ఇలాగా ఇఫ్ ఎల్స్ అవసరం లేదనమాట ఇందులో ఉన్నట్టు కూడా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ప్రైమ్ నెంబర్. అంటే ఏంటి? లూప్లోంచి బయటకు వస్తే, లేదు మధ్యలోనే ఏదో ఒకటి దొరికిందంటే, లైక్ ఏదో ఒక నెంబర్తో డివైడ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటది? నాట్ అ ప్రైమ్ అనమాట. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println నాట్ అ ప్రైమ్, ఇంకా రిటర్న్ 0 లేదా రిటర్న్ నల్. రిటర్న్ జస్ట్ రిటర్న్ అని ఇవ్వచ్చు అనుకుంటున్నాను. జస్ట్ రిటర్న్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఓకే, పైథాన్లో ఉన్న 12 నాట్ అ ప్రైమ్, 13 ప్రైమ్. ఇక్కడ మనం రిటర్న్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ చెక్ చేస్తుంది. అంటే ప్రతిసారి ఇప్పుడు ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకోండి, చూడండి ఏమవుతుందో. పైథాన్లో అయినా సరే, జావాలో అయినా సరే ఇవ్వకపోతే ఏమవుతుందంటే నాట్ అ ప్రైమ్, నాట్ అ ప్రైమ్, నాట్ అ ప్రైమ్. ఎందుకు ఇన్నిసార్లు వచ్చింది చెప్పేదా? మనం కోడ్ అనేది 2 నుంచి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వరకు వెళ్ళింది. 2తో డివైడ్ అవుతుందా? అవుతుంది. అయ్యింది కాబట్టి నాట్ అ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. అయితే నాట్ అ ప్రైమ్ అని. మళ్ళీ ఇటరేట్ అవుతుంది. 3తో డివైడ్ అయ్యిందా? 3, 4, 12 కాబట్టి నాట్ ఎ ప్రైమ్ అయింది. 4తో అయ్యింది కాబట్టి నాట్ ఎ ప్రైమ్. 5తో అవ్వదు కాబట్టి ఏం ప్రింట్ అవ్వదు. 6తో అవుతుంది కాబట్టి నాట్ ఎ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ 7, 8, 9, 10, 11, 12తో ఏం కావద్దు. అది మొత్తం ఇదంటే ఇటరేషన్ అయిపోయి, ఈ ఇటరేషన్ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో అది ప్రాబ్లం. సో అందుకు మనం రిటర్న్ చేస్తాం, అంటే కోడ్ని మనకు దొరకంగానే ఎగ్జిట్ అయిపోతాం. అందుకు మనకి రిటర్న్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ పైథాన్లో కూడా సేమ్ అనమాట. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారంటే పైథాన్లో
ఇక్కడ కానీ మీరు రిటర్న్ ఇవ్వలేదు అనుకోండి, సేమ్ రిపీట్ అవుతుంది. చూడండి, నెంబర్ 12 చూసారా, నాట్ ఏ ప్రైమ్, నాట్ ఏ ప్రైమ్, నాట్ ఏ ప్రైమ్, నాట్ ఏ ప్రైమ్, ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సేమ్ అదే అనమాట, సేమ్ స్టోరీ. మళ్ళీ ప్రైమ్ నెంబర్ అయితే లాజిక్ కరెక్ట్గానే ఉంటుంది, రిటర్న్ ఉన్నా లేకపోయినా. నాట్ ప్రైమ్ అయినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకే, సరే యశ్వంత్, నాకు ఇది అర్థం అయిపోయింది. సో రిటర్న్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఇదేనా ఆప్టిమల్ వే అంటే కాదు, ఇంకా ఉంది. ఎలాగంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ రన్ చేస్తున్నాం, 2 నుంచి n-1 వరకు. యాక్చువల్లీ మనం మొత్తం చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు లాజిక్ ఏంటంటే, మనం యాక్చువల్లీ మనము ఒక నెంబర్ ప్రైమా కాదా అని మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసి కూడా చెప్పేయచ్చు. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకటి నెంబర్ తీసుకుందాం, 36 నెంబర్ 36 తీసుకుందాం. ఓకేనా, దీని యొక్క డివైజర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5 లేదు, 6. 6 36 కాబట్టి 6. 1 వచ్చిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, 36 కూడా దీనికి ఒక పేరు. 2 వచ్చిందంటే నెక్స్ట్ దాని యొక్క పేరు ఏంటి? 2 పేరు ఏంటి? 18. 18 2 36. 3 పేరు ఏంటి? 12. 3 1 is 3, 3 2 is 6 కాబట్టి. 4 ఏంటి? 4 9 36 కాబట్టి 9. 6కి ఏంటి పేరు ఏంటి? ఇంకో 6 అనమాట. సో ఇవి దీని యొక్క పెయిర్స్. మీరు చూసారంటే ఇప్పుడు ఈ 1 2 3 4 6తో డివైడ్ అవ్వలేదు అనుకోండి, ఒక నెంబర్ అనేది డివైడ్ అవ్వలేదు, 36లో ఇది నెంబర్తో డివైడ్ అవ్వలేదు, ఆటోమేటిక్గా ఇవి ఎగ్జిస్ట్ అవ్వవు కదా. అదే ఏంటి నేను చెప్పేది అంటే, హాఫ్ వర్క్ చెక్ చేశారనుకోండి, హాఫ్ వర్క్ చెక్ చేసినప్పుడు ఏం అవ్వలేదంటే హాఫ్ పైన కూడా ఏం ఉండవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 2తో అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? నీకు పేరు రాదు, 18 అనే పేరు రాదు. 3తో అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? 12 అనే పేరు రాదు. 4తో డివైడ్ అవ్వట్లేదంటే 9తో అవ్వదు. 6తో అవ్వలేదంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకా 6తో కూడా అవ్వదు అనమాట. సో మీనింగ్ ఏంటంటే హాఫ్ వర్క్ చెక్ చేసినా కూడా అవ్వలేదంటే, డివైడ్ అవ్వలేదంటే అది ప్రైమే అనమాట, హాఫ్ వర్క్. సో మనం హాఫ్ వర్క్ చెక్ చేస్తాం ఈసారి. అంటే ఇప్పుడు ఏంటి, మనం లాజిక్ అనేది రేంజ్ అనేది 2 నుంచి హాఫ్కి తగ్గిస్తాం. అంటే మనం కనుక్కున్నాం అనమాట. సో మనము పూర్తిగా మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనం హాఫ్ వర్క్ చెక్ చేసినా కూడా ప్రాబ్లం లేదని. అందువల్ల మనం హాఫ్ వర్క్ చెక్ చేస్తాం. సో చెక్ చేసి 12. ఇప్పుడు ఏమైంది? n/2. ఓకే, మనం ఇది ఫ్లోర్ డివిజన్ చేసాం, అది కాదు, మనం ఇంటీజర్ డివిజన్ చేయాలి పైథాన్లో. 12 నాట్ అప్. ఓకే, ఇక్కడ రిటర్న్ మనం మర్చిపోయాము. రిటర్న్ 12 నాట్ అ ప్రైమ్, కరెక్టే. 13 ప్రైమ్. ఓకే, నెక్స్ట్ ఇందులో రేంజ్ అనేది మనం <2 చేసి 12 నాట్ అ ప్రైమ్, 13 ప్రైమ్ నెంబర్. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేసాం, కొంచెం ఆప్టిమైజ్ చేసాం. ఏంటి, మనము మొత్తం చెక్ చేయకుండా హాఫ్ మార్క్ మాత్రమే చెక్ చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏమైనా ఆప్టిమైజ్ చేయొచ్చా అంటే, యాక్చువల్లీ మనము హాఫ్ వర్క్ కూడా అవసరం లేదు, √n వరకు చెక్ చేసినా కూడా సరిపోద్ది. అంటే ఇప్పుడు మనం 36 ఉందనుకోండి, 36 ఎలా చేయొచ్చు మనం? 6 6 36 కదా. సో 6 వరకు చెక్ చేస్తే సరిపోద్ది. అదే మనం ఇప్పుడు ఒక నెంబర్ 49 ఉందనుకోండి, 7 వరకు చెక్ చేస్తే చాలు. అంటే ఏంటి, యాక్చువల్గా దాని యొక్క హాఫ్ అంటే ఏంటంటే మీనింగ్ 7. ఎందుకంటే మనం ఇప్పుడు డివిజన్తో చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ని చేసినప్పుడు ఈ నెంబర్ వస్తుందా రాదా అని చెక్ చేస్తున్నాం. అంటే ఏంటి, కోపేర్స్ అంటాం కదా. సో ఈ నెంబర్తో డివైడ్ అయితే ఏ అనే నెంబర్ బి నెంబర్తో డివైడ్ అయినప్పుడు ఇంకొక నెంబర్ వచ్చింది సి అని. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏంటి మీనింగ్, సి అనేది కావాలంటే, ఓకేనా, ఇది ఏ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఒక మార్క్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ మార్క్ వెనకల పక్కన ఏ ఉంటుంది, యువతల పక్కన బి ఉంటుంది. ఈ మార్క్ ఏమవుతుంది అంటే మీనింగ్ ఇది √c. ఈ మార్క్ అనేది రూట్ ఆఫ్ సి అనమాట. దీనికి మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తా చూడండి. మీరు సపోజ్ ఇప్పుడు 49 అన్నారు అనుకోండి. ఓకే, 7 అనేది ఇటుపక్క ఉంటుంది, ఇటుపక్క 7 కంటే గ్రేటర్ నెంబర్, ఐ మీన్ ఇది √49 అనేది 7 కదా. 7 కంటే స్మాల్ నెంబర్ ఒకటి, 7 కంటే గ్రేటర్ నెంబర్స్ ఉండేవి ఫ్యాక్టర్స్గా అయితే, అంటే కో ఫ్యాక్టర్లో ఒకవైపు ఏ అంటే 7 కంటే యువతల నెంబర్ ఉంటే ఇంకొక వైపు ఏముండాలి, బి అని ఉంటుంది, అంటే 7 కంటే గ్రేటర్ దాన్ ఉండే నెంబర్ ఉంటుంది. ఇదే కంపారిజన్ మనం 36తో కూడా చేయొచ్చు. 36 √26 అనమాట.
కొన్ని నెంబర్స్ ఇటుపక్క ఉంటాయి 6కి, కొన్ని నెంబర్స్ ఏ అనే నెంబర్లు ఇటుపక్క ఉంటాయి, బి అనే నెంబర్లు ఇటుపక్క ఉంటాయి. ఈ మిడిల్లో నెంబర్ ఒకవేళ అది పర్ఫెక్ట్ నెంబర్ అనుకో, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి, అంటే ఏంటి దాని యొక్క, అంటే ఇప్పుడు ఏంటి మన 6 కానీ, ఐ మీన్ సారీ 6 కాబట్టి, అంటే ఒక నెంబర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రావడం అనమాట. స్క్వేర్ రూట్ అనే ఒక నెంబర్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారేమో. ఓకేనా? లేదా స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అయితే, అంటే ఫ్రాక్షన్స్లో కాకుండా ఇంటీజర్గా వాల్యూలో ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఏ బి కాస్త ఈ లైన్లో ఉండే నెంబర్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. ఓకే, సో దీని పెయిర్స్ అనేది ఇటుపక్క వస్తాయి. పేర్ అనేది దీనికంటే ఇటుపక్క ఉంటాయి, 6 కంటే గ్రేటర్గా ఉంటాయి. అంటే ఏంటి 1 ఉంది కాబట్టి 36 ఉంటుంది, 18 ఉంటుంది, 3 12 జా. ఓకేనా? నెక్స్ట్ 4 4 9 జా. అంటే మీనింగ్ ఏంటి, మనం ఈ రూట్ వరకు చెక్ చేస్తే చాలన్నమాట, హాఫ్ కూడా కాదు. ఇప్పుడు ఈ నెంబర్ 2తో డివైడ్ అయింది కాబట్టి హాఫ్ అన్నాం. అదే ఇప్పుడు 9 అనుకోండి, 9కి ఏంటి మనం మిడిల్ ఫ్యాక్టర్ 3 3 9 3. సో మనం 2ని ఇంకా 3ని చెక్ చేస్తే సరిపోదు, అంటే 3 వరకు చెక్ చేస్తే సరిపోదు. 2 అంటే ఏమవుతుంది, 2 కాదు, ఎలాగో కాదు. సో ఎలాగో ఇంకా 9 అంటే మీనింగ్ ఏంటి, జస్ట్ 3 3 అనమాట. అంటే ఏంటి, ఒక నెంబర్ యొక్క రూట్ వరకు చెక్ చేస్తే చాలు మనం. ఓకేనా? సో మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ నెంబర్ అనేది రూట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు చెక్ చేస్తే చాలు. సో ఇప్పుడు మనకి ఆ రూట్ వరకు చెక్ చేయడం ఎలాగా అని అంటే, ఇప్పుడు ఐ అనేది 2 అయింది కదా, ఐ స్టార్ ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయితే, అంటే ఒక నెంబర్ యొక్క స్క్వేర్ అనేది ఈక్వల్ టు ఎన్ అయ్యేంత వరకే. అంటే లెస్ దాన్ అంటే తక్కువగానే ఉండాలి లేదా ఈక్వల్ అవ్వాలి. ఒక్కసారి దాటిందంటే మీనింగ్ ఏంటి, ఈ లైన్ని దాటేసామని. అంటే ఇక్కడ ఉన్న ఈ నెంబర్ వరకు ఇది ఏ పాయింట్స్ అనమాట, ఇవి బి పాయింట్స్. ఓకే, దీని యొక్క మీనింగ్ ఏంటి, రూట్ ఆఫ్ ఐ ఇంటూ ఐ అనేది ఎన్ అవుతుంది లేదా లెస్ దాన్ ఎన్ అవుతుంది ఈ ఇటు పక్క ఉంటే. ఇక్కడ ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఐ డాట్ ఐ, ఇక్కడ ఉండే వాల్యూస్ అయ్యి అనుకుంటే ఐ అనేది ఏమవుతుంది, లెస్ దాన్ ఎన్ ఉంటుంది ఇక్కడ. ఈ లైన్ మీద అయితే ఈక్వల్ టు ఎన్ ఉంటుంది, ఇటుపక్క ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఎన్ అవుతుంది. అంటే ఎన్ కంటే వాల్యూస్ గ్రేటర్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఏంటి మనం 36లో తీసుకుంటే ఇది 6 అయినప్పుడు ఇది 7 అనుకుందాం అనుకోండి. 7 ఇంటూ 7 ఎంత, 49. 49 అనేది గ్రేటర్ దాన్ 36 ఇలా అన్నమాట. అదే మీరు 6 కంటే తక్కువ నెంబర్లో తీసుకోండి, 5 ఇంటూ 5 ఏమవుతుంది, 25 అనమాట. ఇలాగా ఈ వెనకలు ఉండే నెంబర్స్ ఏమవుతాయంటే లెస్ దాన్ అవుతాయి ఎన్, ఇటు పక్క ఉండే నెంబర్స్ గ్రేటర్ దాన్ ఎన్ అవుతాయి. అందుకే మనము హాఫ్ వరకే చెక్ చేస్తాం, రూట్ ఎన్ వరకే చెక్ చేయడానికి రీజన్ అదే అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. 12 నాట్ అ ప్రైమ్, 13 ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు 1234 ఇచ్చామనుకోండి, నాట్ అ ప్రైమ్. అదే మనం 1 2 3 4 5 6 7 ఇచ్చామనుకోండి, ఇది ప్రైమో కాదో నాకు కూడా తెలియదు, ఇది నాట్ అ ప్రైమ్. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎలాగని, ఫర్ ఐ ఇన్ రేంజ్ 2 నుంచి n/2 అన్నాం కదా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 2 to 2 నుంచి ఎస్ అది ఎలా కనుక్కుంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అని. ఇందులో అయితే మనకి లూప్ అనేది మనం ఇక్కడ ఐ స్టార్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చాము. ఇక్కడ ఇవ్వచ్చా ఐ స్టార్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని? ఇక్కడ ఖచ్చితంగా ఒక నెంబర్ని మెన్షన్ చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది మెన్షన్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఎస్క్యూఆర్టీ అనేది ఉంది అనుకుంటున్నాను పైథాన్లో, ఎస్క్యూఆర్టీ ఆఫ్ ఎన్ రన్ 36 అనుకుందాం. ఓకే సార్ 9 ఇచ్చుకుందాం, అంటే మనకి అప్పుడు 3 రన్ అవుతా లేదు కూడా చూడాలి. ఎస్క్యూఆర్టీ లేదు, వెయిట్. హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇన్ పైథాన్. ఓకే, ఏ కాలేజ్ బ్రో మీరు? గీతాంజలి ఫ్రమ్ నెల్లూరు. ఓకే, మీరు కామెంట్ చేసి చాలాసేపు అయినట్టుంది, సారీ బ్రో, చూస్తా మర్చిపోయాను అనమాట. ఓకేనా? ఎక్కడ అది నా పెట్టు,
వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయింది. ఓకే వదిలేయండి, పోతే ఎక్కడ ఉన్నా ఇక్కడ. ఓకే సి స్క్వేర్ రూట్ ఏంటంటే మ్యాథ్ డాట్స్ ఇదేంటిది, మ్యాథ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలా. n ఈక్వల్ టు n స్టార్ స్టార్ 0.5. స్క్వేర్ రూట్ ఆఫ్ n ఏంటంటే n స్టార్ స్టార్ 0.5 అనమాట. ఓకే అది మనం డైరెక్ట్ వాడుకోవచ్చు అయితే పైథాన్లో. n స్టార్ స్టార్ n స్టార్ 0.5. ఓకే ఓకే ఇది క్లోజ్ చేయాలి. వర్క్ అవుతుంది. 13 లేదు, ఎక్కడ ప్రాబ్లము. లైన్ నెంబర్ 10 ప్రైమ్, ద ఎర్రర్ టైప్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటర్ప్రెటెడ్ యాజ్ అన్ ఇంటీజర్. ఓకే మేబీ దీన్ని మనం ఇంట్గా మార్చుకుందాం. ఓకే మనం చేసినప్పుడు ఏమంటే ఫ్లోట్ వాల్యూలో వస్తుంది, దాన్ని మనం ఇంటీజర్గా మార్చుకోవాలన్నమాట. ఓకే 13 వచ్చి ప్రైమ్ నెంబరు 12. ఓకే అసలు కరెక్ట్గానే అవుతుందో లేదో ఏం చేద్దాం అంటే మనం ప్రింట్ చేద్దాం ఒకసారి. ప్రింట్ ఐ అన్ని వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐ ఇటరేషన్ ఎంతవరకు రన్ అవుతుందో మనకి ఐడియా వస్తుంది. మీకు మధ్యలో కూడా ఎగ్జిట్ అయితే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు మనం 36 తీసుకున్నాం అనుకోండి, 2తో డివైడ్ అయింది కాబట్టి 2 వరకే వచ్చి ఎండ్ అయిపోయింది. అదే మనం 9 తీసుకున్నాం అనుకోండి, ప్రైమ్ నెంబర్ అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 2 వరకు ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి 9 యొక్క అంటే ఏమవుతుంది, మనకి 3 అవుతుంది కదా. 3ని ఎక్స్క్లూడ్ చేసింది, రేంజ్ లోపల 3 ఇవ్వకపోవడం వల్ల. యాక్చువల్లీ 9 అనేది ఇట్స్ నాట్ ప్రైమ్, బట్ మనం మన ఇటరేషన్లో 3ని ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే 0.5 అన్నప్పుడు ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి రాంగ్ వచ్చింది. సో ఇది మనం ఏం చేయాలంటే +1 అనమాట. వీటిని ఏమంటారంటే ఎడ్జ్ కేసెస్ అంటాం. మనం కోడ్ రాసినప్పుడు ఇలా చిన్నగా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే అలా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రన్ అయింది, 2ని 3ని కూడా చెక్ చేసింది. అంటే ఏంటి, రూట్ ఆఫ్ 9 రూట్ అంటే ఎంత 3 వరకు కాబట్టి 3 వరకు మాత్రమే చెక్ చేసింది, నాట్ ఎ ప్రైమ్ అని డిక్లేర్ చేసింది. సపోజ్ ఇప్పుడు నేను 73 ఇచ్చాను అనుకోండి, 73 అది రూట్ ఆఫ్ 73 వరకే చెక్ చేస్తుంది. అంటే ఏంటి, 8 వరకే చెక్ చేస్తుంది. 2 నుంచి 8 అంటే 73 అంటే రూట్ ఏమవచ్చు, 6 6 36 7 7 49 8 8 64 9 9 81 64 9 9 81 అంటే 8కి 9కి మధ్యలో కదా ఉండేది నెంబర్. సో 9 వరకు చెక్ చేస్తుంది, 9 వరకు చెక్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ 9 అని కూడా రావాలి కదా, బట్ 8 వరకే చెక్ చేసింది. ఓకే 8 వరకు చెక్ చేస్తే చాలేమో మేబీ. ఓకే సో 8 వరకు చెక్ చేసింది, మేబీ 8 అయినా 9 అయినా పర్లేదు, ఒక ఇటరేషనే కదా డిఫరెన్స్. సో మనకేం ప్రాబ్లం లేదనమాట. సో ఇది ఓకేనా. సో మనం సాల్వ్ చేసామన్నమాట. ఇదే నాకు తెలిసిన వరకు ఇదే అనమాట బెస్ట్ మెథడ్. మనం కావాలంటే అడుగుదాం, కెన్ వి ఆప్టిమైజ్ ఇట్ అని. సో సజెస్ట్ మీ ఎనీ ఇంప్రూవ్మెంట్స్. నాకు తెలిసినంత వరకు ఇదే అనమాట బెస్ట్ మెథడ్. సజెస్ట్ మీ ఎనీ ఇంప్రూవ్మెంట్స్. ఓకే ఇంప్రూవ్ ఈ IMPROVE అనుకుంటా. ఇంప్రూవ్ సజెస్ట్ మీ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కోడ్. Performance of the code. నా ఇంగ్లీష్ చాలా బ్యాడ్ ఉంటుంది. యువర్ ఫంక్షన్ ఈజ్ ఆల్రెడీ ఎఫిషియంట్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్. ఓకే బాగానే ఉందంట. ఎస్పెషల్లీ సిన్స్ యూఆర్ చెకింగ్ డివిజిబిలిటీ అప్ టు రూట్ n. సో హియర్ ఆర్ సమ్ పర్ఫార్మెన్స్ అండ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్స్. హ్యాండిల్ స్మాల్ నెంబర్ ఇన్ అప్ ఫ్రంట్ అనమాట. అంటే ఏంటి, నెంబర్ లెస్ దాన్. ఓకే మనం ఏంటంటే మనం కొన్ని ఎడ్యుకేషన్స్ తీసుకోలేదన్నమాట. ఎన్ వాల్యూ అనేది సపోజ్ నెగిటివ్లో ఇచ్చాడు అనుకోండి, -నెగిటివ్ అనేది మనకు అసలు అవుట్పుట్ రాదనుకుంటా, మేబీ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవుతుందేమో. ఇంకోటి ఏంటంటే అన్నెసెసరీ కౌంట్ ఈక్వల్ టు 0 కెన్ బి రిమూవ్డ్. ఓకే ఇది పాత కోడ్లో ఉండేది కాబట్టి కౌంట్ అనేది ఇది రిమూవ్ చేసేయచ్చు మనం. ఎస్ సార్ మనకు కౌంట్ అవసరం లేదు, మనం ఇక్కడ కౌంటింగే చేయట్లేదు. ఓకేనా. ఆప్షన్ స్కిప్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్టర్ 2 అయిన తర్వాత అసలు పర్సెంటేజ్ అసలు ఇటరేషన్లో 2నే చెక్ చేయొద్దు అన్నట్టు అంటున్నారు. అంటే 2 యొక్క నెంబర్స్ అనేది చెక్ చేయొద్దన్నారు.
అంటే ఏంటి మీనింగ్? 2 ఉన్నప్పుడు 4 చెక్ చేయకూడదు. 6 చెక్ చేయాల్సిన అవసరం లేదు. 8 అనేది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. యాహ్! అవి కావాలంటే మనం స్కిప్ చేసుకోవచ్చు. నైస్ ఐడియా. 2 కాకన్నా పోతే అంటే 2 అనేది ఆల్రెడీ డివైడ్ అవ్వలేదంటే 2 మల్టిపుల్స్ కూడా ఏవి కూడా డివైడ్ అవ్వవు. అంటే ఇప్పుడు 3 కాలేదంటే 3 మల్టిపుల్స్ కూడా ఏవి అవ్వవు. కానీ అవి ప్రతిసారి నోట్ చేసుకోవడం కష్టం కాబట్టి సో మనం చేయట్లేదు. అంటే మనం ఇప్పుడు 2 అయిన తర్వాత మళ్ళీ 2 అన్నిటిని మార్క్ చేసుకోవడం ఇది ఒకటి ఉందన్నమాట. లైక్ ఎలా అంటే ఒక మనం బులియన్ టైప్ అరే తీసుకుంటాం అనమాట. బూలియన్ టైప్ అరే తీసుకుంటాం. ఇప్పుడు మనం 1తో అవ్వలేదు అనుకోండి, 1 మల్టిపుల్స్ అన్నిటిని కూడా ఫాల్స్ అని పెట్టుకుంటాం. 2తో అవ్వకంటే 2 మల్టిపుల్స్ అన్నిటిని కూడా ఫాల్స్తో పెట్టుకుంటాం అలా అనమాట. బట్ స్టిల్ అది అవసరం లేదేమో నా ఫీలింగ్ అనమాట. రిమూవ్ డీబగ్ ప్రింట్ అయ్యి అది మనం డీబగింగ్ అని రాసాము. ప్రింట్ అయ్యి అనేది ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదే అనమాట ఆప్టిమల్. మేబీ జావాగా అడుగుదాం. ఇచ్చిన కోడ్ జావాలో రాస్తే so your Java code is already quite efficient and clean. You are using I star I condition which is equivalent to root n అనమాట. సో సేమ్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తుంది. ఏమంటే హ్యాండిల్ స్మాల్ నెంబర్స్ అని. సో 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్. సో హ్యాండిల్ ఇట్ సపరేట్లీ. సిన్స్ 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ హ్యాండిల్ ఇట్ సపరేట్లీ. అవును, 2 అనే నెంబర్ అనేది మనకి ఈవెన్ ప్రైమ్ అనమాట. దాన్ని సపరేట్గా రాయాలి కోడ్ అనేది. లెస్ దాన్ ఉన్న రాయాలి, 2కి రాయాలి. సో అవన్నీ మనం చెక్ చేయలేదు అనమాట. సో ఇలా మీరు చాట్ జీపీటీ యూస్ చేసి మీ కోడ్ అనేది ఆప్టిమైజ్ కాదో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా మనం చెక్ చేసుకోవచ్చు మనం ఇచ్చిన కోడ్ అనేది రైటా రాంగా అని కూడా. సో నేను మ్యాక్సిమంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఇలాగే చేస్తాను అనమాట. వచ్చిన లాజిక్స్ని కానీ డౌట్స్ని కానీ మనం పైథాన్ చాట్ జీపీటీకి ఇచ్చామంటే అది చెప్పేస్తుంది. సో మన టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n/2 విచ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ n అనేది తీసుకుంటారు అనుకుంటా. సో ఇది గైస్ మనం లెక్చర్ ఏమంటారు ఎన్నో లెక్చర్ ఇది? లెక్చర్ 4 కంప్లీట్ చేసాం అనమాట. సో రేపు పొద్దున్నే మనం అరౌండ్ 3కి స్టార్ట్ చేద్దాం, 3 to 5. సో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం. మెల్లమెల్లగా మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? 450 ప్రాబ్లమ్స్ చేసేద్దాం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఓకే, సో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకే, వాచింగ్ 2 అయిపోయింది. అది మ్యాటర్ అనమాట. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ స్ట్రీమింగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.